ఆడవాళ్ళు ఇంట్లో స్నానం చేసి కాళ్ళకు పసుపు పోసుకొని చీర కట్టుకొని ఉండాన్ని తీసుకొని మీ శక్తి కొట్టి పూలు పండ్లు స్వామివారి మీద మీ చేతులతో సమర్పించుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని కోల్పోకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. త్వరగా రావాలండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ముఖ్యమైన అతిథి గారు భారతీయ శృంగేరి పీఠ భారతీయ పీఠ అవార్డు గ్రహీత వారు ఆర్ష విద్యా తపస్వి ప్రసన్నపాటి బంగారే శర్మ గారు మన గ్రామానికి విచ్చేశారు. వారికి ఇదే నా సుస్వాగతం. అందరూ కూర్చోవాలండి. దయచేసి అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలండి. అందరూ కూర్చోవాలండి. ఎవరు నిలబడవద్దు. అలాగే బంగారే శర్మ గారి యొక్క కార్ డ్రైవర్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావాలండి.
కార్లో ఫోన్ తీసుకొని రావాలండి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి. డ్రైవర్ చంటి గారు ఎక్కడున్నా రావాలండి. ఫోన్లు తీసుకొని రావాలండి. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క బిజీ షెడ్యూల్ కూడా కావాలనుకొని మనకు ఈ విలువైనటువంటి సమయాన్ని కేటాయించినటువంటి గురువు గారికి నేను సుస్వాగతములు. ప్రత్యేకంగా ఐదుగాముల గ్రామం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వారి యొక్క అలాగే ఈ కార్యక్రమం లైవ్ ప్రోగ్రాము ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలండి. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. ఎవరు కూడా మాట్లాడవద్దండి. గురవే సర్వలోకానాం విషజే క్రియాసు ఉదాహరణపరంలో ఐదుకాల గ్రామము ఏదో సుకృతం చేస్తుంది. యుద్ధ గడియలు అనేటటువంటి ఇప్పుడు వచ్చినది. ఒకసారి అందరూ గట్టిగా భగవన్ నామం చేద్దాం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. గోవిందా ఎందుకో కాస్త మొహమాట పడుతున్నారు. ఏం పర్వాలేదు. ఇప్పుడు గోవిందా అరకపోయినా ఎప్పుడో అప్పుడు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవరు గోవిందా అంటారో వాళ్ళ దృశ్యం. కాబట్టి అస్సలు మొహమాట పడుతున్నారు. గట్టిగా గోవిందా గోవిందా ఇంకా మొహమాట పడుతున్నారు. ఏమీ పర్వాలేదు. ఈ మధ్యకాలంలో మా మిత్రులు ఒక ఆయన ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. చేతులు ఇట్లా వణుకుతున్నాయండి, బాగా ఇట్లా ఊగిపోతున్నాయి, పేరు పరిస్థితి అని. సరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఋషభ్యుముడు 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 అని ఆలోచన కొత్తగా పడుతున్నాడు. నేను అన్నాక వాడు నోరు కూడా కొత్తగా పడుతుంది. ఏం లేదండి, మీ నరాలలో శక్తి తగ్గింది. అదేంటండి ఋషభ్యుముడు అనే మాటకి చేతిలో నరాలు ఇట్లా వణకడానికి ఏమిటి సంబంధం అన్నమాట. ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాడు చూశారా, వాడి శరీరంలో నరాల్లో శక్తి పడిపోగానే ఏమవుతుంది, నోట్లో మాట కూడా తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎవడి నోటిలో మాట స్పష్టంగా ఉండి నిర్దిష్టంగా గట్టిగా చెప్పగలడు, వాడి ఆరోగ్యము, వాడి నరాల్లో శక్తి చాలా బాగున్నది. వృద్ధాప్యం వచ్చి బాగా ముసలి వాళ్ళు అయిన తర్వాత వయస్సులో ఉన్నటువంటి మాట ఆ వృద్ధాప్యంలో రాదు. కారణం నరాలలో శక్తి తగ్గింది. అంటే మన నరాలకి మన నోటి మాటకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది మన ఋషులందరూ గమనించి, నాయన ఈ నరాలలో బలం ఉండాలంటే ఈ ఛందస్సుతో కూడినటువంటి భగవన్ నామాన్ని కనుక నేను చేస్తే ఈ నరాలన్నీ కూడా బలంగా ఉంటాయిరా. బలహీనం కాదు జీవితంలో. బాగా గమనించండి. మీరు బీపీ వస్తే ఏం చేస్తారు,
మూడు ఉంటే మూడులో పెళ్ళం ఉంటే పెళ్ళాము పెడతారు పిండాము. అవునా? బీపీ అంటే శరీరంలో ఉండేటువంటి రక్తం యొక్క ఒక రకమైన ప్రవాహం, అందులో మార్పు అందులో తేడా వస్తే బీపీ పడిపోతే మాట పడిపోతుంది. బీపీ పెరిగితే అది మామూలుగా కంట్రోల్ అయిన దాకా చచ్చెట్టు వాడు అరుస్తున్నాడు. అవునా? ఖాయమా? అంటే మన ఒంట్లో నుంచి వచ్చేటటువంటి మాటకి మన శరీరంలో ఉండేటటువంటి రక్త ప్రసరణకి, నరాలకి, అన్నిటికీ చాలా సంబంధం ఉంది. అందుకనే వేదం చెప్తుంది వాగగ్ని అని. వాక్కు అనేటటువంటిది అగ్ని. దేని వల్ల వచ్చిందయ్యా? వాయు సంధానం. లోపల నుంచి గాలి అనే దాన్ని సంధానం చేసి ఆ గాలిని సంధానం చేయడం వల్ల బయటికి అగ్ని స్వరూపంగా వాక్కు బయటకు వస్తుంది అని వేదం చెప్తుంది. కాబట్టి ఈ వాయువుని సంధించి పలికేటటువంటి మాట చాలా గొప్పదై ఉండాలి. అది కనుక తేడా వచ్చిందనుకోండి, నానా రకాలైనటువంటి రోగాలకి అది ఆశ్రయమవుతుంది. మొగుడిని తిడితే మొగుడు ఊరుకోడు, పెళ్ళాన్ని తిడితే పెళ్ళం ఊరుకోడు. ఏం చేయాలయ్యా మరి అంటే, మీ బీపీ తగ్గిందాకా, మీ రక్త ప్రసరణ మామూలు అయ్యేదాకా, బాగా విస్తృతంగా ప్రవాహం అవుతుంటే గుడికి రావయ్యా, నారాయణ నారాయణ జయ కృష్ణ నారాయణ నారాయణ జయ అని వచ్చామనుకో, ఎవడు పిచ్చి అనుకోడు. ఇంట్లో కూర్చొని అరిస్తే పిచ్చి అనుకుంటారు. భగవంతుడి దగ్గరకు వచ్చి అది బాగా అరిచి ఆ నామాన్ని చేస్తే కాస్త చెమటను గారి శరీరం లోపల ఉండేటటువంటి రక్త ప్రసరణ నియంత్రణ ఉంటుంది. కాబట్టి భజన చేయవయ్యా, స్మరణము మరవకురా, భగవన్ నామ స్మరణము మరవకురా అని మన పెద్దవాళ్ళందరూ చెప్తారు. ఏం చేయాలి? భగవంతుడి యొక్క నామ స్మరణము మనం నిరంతరము చేస్తూ ఉండాలి. మీరు చేయటం కాదు. ఇప్పుడు అక్కడ పిల్లలు ఉన్నారు. ఒకసారి నాన్న అక్కడున్న పిల్లలందరూ ఇటు పక్కకి రండమ్మా, ఈ ముందరికి రండి, 5 నిమిషాలు మీతో పోనుంది, అందరూ రండి. విశేషం ఏమిటి అంటే, మనందరికీ మన గురువులు, మన టీచర్లు అంటే చాలా ఇష్టం, తల్లిదండ్రులు అంటే ఇష్టం. మంచి యువశక్తి ఉంది, పిల్లల శక్తి ఉంది ఈ ఊళ్ళో, చాలా విశేషం. అందరూ ఇటు పక్కకు వెళ్ళాలన్న ఈ భగవన్ నామము అనేటటువంటిది చాలా విశేషంగా మనము కాదండి, పిల్లలతో కూడా చాలా విశేషంగా చేయించాలి. అందరూ ఒక నిమిషం కూర్చోండి, చాలా బుద్ధిగా. అసలు ఐదుపాముల గ్రామంలో ఇంతమంది పిల్లలు, ఇంత పిల్లల శక్తి ఒక్కొక్కళ్ళు ఊరుతూ ఉంటే తెలుస్తూ ఉంది. సామాన్యులు కాదు, మంచి గొంతుతో అరుస్తున్నారు. అక్కడ మామూలుగా అరవట్లేదు, విశేషంగా అరుస్తున్నారు. ఇందులో వచ్చిన వాళ్ళు శైలపల్లి అందరికీ వచ్చా? ఇప్పుడు ఎందుకు భగవన్ నామం చేయాలి? వేరే ఏదైనా అరవచ్చు కదండి. భగవన్ నామాన్నే చెయ్యాలని మన విద్యను ఎందుకు నిర్ణయించారు అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఎలా అంటే, అందరూ కొత్తగా అందరూ మీరు కూడా అనొచ్చు, ఏ పెద్ద చిన్న తేడా లేదు, అందరూ అక్షరాలు పలికేది. నేను చెప్పినప్పుడు మీకు వచ్చారనుకోండి, మళ్ళీ అది మంచిది. అర్థమైంది? ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? గొంతులో ఈ భాగం ఏదైతే గొడవ భాగం ఉందో అది వాడకపోతే, ఇక్కడ ఉండే నాలుకలు వాడకపోతే సాక్షాగాక్ష రాదండి. తర్వాత సాక్షాగాక్ష ఇది వెరీ చెప్పవాలి ఒకసారి. సాక్షాగాక్షాయిని నాలుకలు కొంచెం పైభాగానికి వచ్చారు చూడండి మీరు. సాక్షాగాక్షాయిని అన్నప్పుడు ఆ భాగం నాలుక వాడితే మీకు తెలుసుకొని నరంగానే సార్ అని చూడండి. సాక్షాగాక్షాయిని అన్నారు కదా. అప్పుడు ఇంకొంచెం పైభాగం అంటే మన అక్షరాన్ని ఎలా ఒక శిల్పంలాగా చెక్కి పాలించి బండిలాగా కొత్తలు మనకి ఇచ్చారో తెలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం అంతా తెలుస్తుంది మనకి. సాక్షాగాక్షాయిని అన్నప్పుడు నాలుక యొక్క మొదటి భాగాన్ని వాడాం. సాక్షాగాక్షాయిని అన్నప్పుడు కొంచెం పైభాగం వాడాం. సాక్షాడాక్షాన అనండి.
మాట్లాడాన అనుకుంటాడో అప్పటిదాకా ఈ కష్టాలన్నీ ఉంటాయి అని మనకి చక్కగా వేదానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంత స్థాయిలో పెద్దవాళ్ళందరూ ఇచ్చారు. కాబట్టి వేద రాశి చాలా మహత్తరమైంది, దాన్ని వదిలిపెట్టకూడదు. ఈ వేద రాశిని అంత ప్రాధాన్యంగా ఇచ్చే ముందు ఈ మంత్రాలు కూర్చోండి. 5 నిమిషాలు పనుంది, అయిపోలేదు, కూర్చోండి. నేను చెప్తాను మీకు, మీరు వెళ్ళిపోండి అని నేను చెప్పినప్పుడు వెళ్ళండి, వెళ్ళాక గోల వేయకండి, సరేనా? ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. చక్కగా ఆ వేద రాశి అనేది వింటూ ఉండాలి, వేద శబ్దాన్ని వినాలి. కృష్ణార్థంగా చక్కగా తెలుగు మాట్లాడుతుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందంటే చెవులకి, అబ్బా ఇంత తీయటి భాష, ఇంత చల్లటి భాష, ఎంత అద్భుతమైన భాష అని అనిపిస్తుంది. అందుకనే అక్షరాలు కొంచెం కఠినంగా ఉండేది పిల్లలతోటి చిన్నప్పటి నుంచి చదివిస్తూ ఉండాలి. అలా చదివిస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా బలంగా ఉంటుంది. అందుకోసం ఈ తమ్ముడు నా పిల్లవాడు 200 ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ఉంటే తమ్ముడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే పిల్లలతో శ్లోకాలు పద్యాలు చదివించండి, భర్తలతో శ్లోకాలు పద్యాలు చదివించండి, భార్యలైనటువంటి వాళ్ళందరూ శ్లోకాలు పద్యాలు చదువుతూ ఉండండి, పెద్దవాళ్లతో శ్లోకాలు పద్యాలు చదివిస్తూ ఉండండి. చదివినంత కాలం ఆరోగ్యానికి ఎప్పుడు కింద ఉండే అవకాశం లేదు. ఎంత బలంగా ఉన్నదంటే అమ్మ ఒక మాట మాట్లాడాలి అంటే మనం ఏదో తెలుసుకోవడం కాదు. కిలోమీటర్లు ఉడికితే ఎంత శక్తి కావాలో స్పష్టంగా ఈ యొక్క చిన్న శ్లోకం చదవడానికి అంత శక్తి కావాలి. అంటే ఓ దగ్గర కూర్చొని చదివేటటువంటి ఆ శక్తిని ఎప్పుడు మనం వదిలిపెట్టుకోకుండా చక్కగా పద్యాలుగా భజనగా భగవన్నామంగా చేసుకుంటూ ఉన్నాము. ఒక్క రహస్యం ఏంటి అంటే భగవంతుడు మన ఊర్లోకి వస్తున్నాడు. ఆ ఊర్లోకి వచ్చినటువంటి భగవంతుడు మన హృదయములోకి వచ్చి రూఢిగా ఆయన ఉన్నాడు అనే పరిపూర్ణ విశ్వాసం కలిగిందాక, ఆయన వచ్చి కూర్చున్న దాకా ఊళ్ళో ఉండే భగవంతుడిని వదిలిపెట్టకూడదు. 2,000 కోట్ల సంవత్సరాలు నడుస్తూ వస్తున్నాయి. మన పూర్వీకులు చాలా తరాలు భూమి మీద పుట్టారా పుట్టలేదా? ఎంతమంది పుట్టారు? వాళ్ళందరూ పుట్టుకుంటూ వస్తేనే మనం వాళ్ళ పుట్టింది. వాళ్ళందరూ మాయమైపోయారు. ఈ భూమి మీద ఎవరు లేరు. వరుసగా పుట్టడం పోవడం, పుట్టడం పోవడం, పుట్టడం పోవడం అనేది జరుగుతుంది. మనం కూడా శాశ్వతం కాదు ఈ భూమి మీద. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి కొద్ది సమయంలోనే భగవంతుణ్ణి మనం అందరం పట్టుకొని తీరాలి. భగవంతుణ్ణి కనుక మనం పట్టుకోలేదు అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మన అంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండదు. కారణం ఏమిటి అంటే చాలా కష్టపడితే ఈ మానవ శరీరం వచ్చింది మనకి. ఎంతో కష్టపడితే ఈ మానవ శరీరం అనేది మనకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాం మనమందరం ఎక్కడి నుంచి పుట్టామమ్మా? తల్లి కడుపులో నుంచే కదా వచ్చింది. ఆ తల్లి మనల్ని కంఠం కోసం ఆవిడ బతికుంటుందో ఆవిడ చచ్చిపోతుందో కూడా తెలియకుండా పరిపూర్ణమైనటువంటి త్యాగం చేసి తనను తాను లెక్క పెట్టకుండా, లక్ష్య పెట్టకుండా ఆవిడ మొత్తము రక్తసిక్తమై మనకి జన్మనిచ్చింది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాం? తన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా మనకి జన్మనిచ్చింది తల్లి. కాబట్టి అలాంటి తల్లికి ఎప్పుడు మనం నమస్కరించాలనే వేదం మొట్టమొదటిది ఏం చెప్తుందయ్యా అంటే మాతృదేవో భవ. ఈ ప్రపంచంలో నమస్కరించాల్సింది ఎవరికి? మొట్టమొదటిగా తల్లికి నమస్కరించాలి. ఎందుకంటే తాను బతికుంటుందో తాను మరణిస్తుందో తెలియకుండా మనకి జన్మనిచ్చింది. కాబట్టి తల్లికి మొట్టమొదటైనటువంటి నమస్కారం చెయ్యాలి అని పెద్దవాళ్ళు మనకి చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి కడుపులో నుంచి వచ్చాం. తల్లి కడుపులోకి ఏమన్నా ఊరికినే పడ్డామా? లేదు. తండ్రి యొక్క వీర్యంలో నుంచి వచ్చాం. తండ్రి కంటే ముందు ఎక్కడున్నాం? తండ్రి లోపల ఉన్నాము. అంటే తల్లి ఎలా కడుపులో పెట్టుకొని చూస్తుందో అంతకంటే ముందు తండ్రి కూడా మనల్ని అలాగే కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు. తండ్రి కడుపులో ఉంటేనే తల్లి కడుపులోకి వెళ్ళావు నువ్వు. ఆ విత్తనం అనేది తండ్రి కడుపులో ఉంటే వచ్చింది. కాబట్టి పితృదేవో భవ. నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నవారు ఎవరయ్యా? తండ్రి. అందుకని తండ్రిని ఎప్పుడు గౌరవించాలి. ఎవరెవరికి నమస్కరించాలి నాన్న? మొట్టమొదటిది
రెండోది ఏమిటి? పితృదేవో భవ. వాళ్ళు లేకపోతే మనం లేవు. కానీ తండ్రి కడుపులోకి ఏమన్నా ఉన్నట్టుండొచ్చు ఊరిగడ్డాము అండి. తండ్రి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం అంటే తండ్రి తిన్న ఆహారం నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి ఏదో తిన్నాడు కదా, ఆ తిన్న ఆహారంలోంచి తండ్రిలోకి వెళ్ళి కూర్చున్నాము. ఇప్పుడు ఆలోచిద్దాం, మా నాన్న నాకేమి ఇవ్వలేదండి, నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, పాస్తి ఇవ్వలేదు, మా నాన్న అంబానీ కాదు అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటామే. తండ్రి ఏమీ ఇవ్వక్కర్లేదమ్మా, తండ్రి ఏమీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, తల్లి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తిన్న ఆహారము ఏ కుక్కో, ఏ పిల్లో, ఏ ఏనుగో, ఏ ఒంటో, ఈగో, దోమో ఏది తింటే దాంట్లోంచి పుట్టుండేవాళ్ళం. జంతువురాం నరజన్మ దుర్లభం. అలా కుక్కగానో పిల్లిగానో నీచమైనటువంటి జన్మ వచ్చి భయపడుతూ ఎవరైనా కొడితే అట్లా అదిరిపోతూ పక్కకి తిరిగేటటువంటి ఉరికేటటువంటి జన్మ కాకుండా మహత్తరమై నీకు నువ్వు ధర్మమునందు గాని, అర్థమునందు గాని, కామమునందు గాని, మోక్షమునందు గాని నీకేం కావాలంటే అది సాధించేటటువంటి మహత్తరమైన మానవ శరీరాన్ని ఇచ్చారు తల్లిదండ్రులు. అంతకంటే ఏం కావాలండి? వాళ్ళతోటున్నటువంటి రుణం వల్ల ఇతరమైనటువంటి జన్మలు కాకుండా ఆ ఆహారం ఏదైతే ఉందో వాళ్ళు తినటం వల్ల ఆ రుణం వల్ల వాళ్ళల్లోకి వెళ్ళి, వాళ్ళల్లోంచి తల్లిలోకి వెళ్ళి, తల్లిలోంచి బయటకు వచ్చాం. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం ఏమో ఉన్నట్టుండి ఊరి గడ్డగా లేదు కదా. ఆహారం అంటే ముందు ఎక్కడ ఉన్నాం? తల్లిలో. తల్లి కంటే ముందు తండ్రిలో, తండ్రి కంటే ముందు ఆహారంలో, ఆహారానికంటే ముందు ఎక్కడున్నాం? ఆహారానికంటే ముందు చెట్లలో ఉన్నాం మనం. చెట్టు నుంచే ఆహారం వస్తుంది. లేదండి మేము ఏదో కోడిలో మేకలో తింటే వచ్చామంటే ఆ కోడైనా మేకైనా చెట్టులు తింటేనేనయ్యా జీవన్ దాంట్లోకి వచ్చిందైనా. కాబట్టి దానికైనా దీనికైనా సోర్స్ ఏంటి? చెట్టే, వృక్షమే. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం? చెట్టులో నుంచి వచ్చాము. కాబట్టి ఎక్కడున్నాం మనం? ఆహారానికంటే ముందు వృక్షాలలో, చెట్లు ఉన్నాం. మిగతా ధర్మాల వాళ్ళందరూ వచ్చి నీకు ఏమన్నా మాయరోగమా, ఏకేశ్వరుడు ఉండగా ఆ చెట్లని, పుట్లని, వీటన్నిటినీ పూజిస్తారు. బుర్ర మీద తెలివి తక్కువ అంటే ఓరి తెలివి తక్కువ దద్దమ్మా, మాకొక్కళ్ళకే తెలుసా వేద ధర్మం మాత్రమే చెప్పింది. నన్ను కనడం కోసం నా తల్లి ఎంత కష్టపడ్డది, తండ్రి ఎంత కష్టపడ్డది, ఆహారం ఉత్పత్తి ఎలా అయింది, ఆ ఆహారం చెట్టు నుంచి వస్తుంది కాబట్టేరా ఆ చెట్టుకి మేము పూజ చేస్తాము అని చెట్టుకి భారతీయులు పూజ చేయడానికి కారణం ఏంటి తెలుసా అమ్మా? పుట్టక ముందు ఆ చెట్టుని ఆశ్రయించి చెట్టులో మనం అందరం ఉన్నాం. జీవం ఎక్కడ ఉంది? చెట్లోనే ఉందిగా. ఆహారం లేకపోతే బతకలేవు, అవునా? కాబట్టి ఆ చెట్టుని ఆశ్రయించున్నాం. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? భూమి నుంచి వచ్చింది. ఈ తల్లి తన కడుపుని చీల్చుకొని పిల్లవాడిని ఎలా బయటికి పంపించిందో అలాగే చెట్టు కూడా, ఈ భూమాత కూడా అలా చీల్చుకొని చెట్టుని పైకి లేపింది. అంటే కన్న తల్లి ఎలాగో భూమి కూడా నీ జన్మకి కారణం భూమిలో ఉన్న నిన్ను అట్లా చెట్టులోకి పంపించింది. కాబట్టి భూమాత అంటాం. భూమికి కూడా మనం పూజ చేస్తాం. భూమాత అని చెప్పడానికి కారణం అదే. మరి భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చాము అంటే భూమిలోకి ఏం ఉన్నట్టుంది? ఊరు పడలేదుగా. నీళ్లు లేని ఎడారిలో చెట్టు వచ్చే అవకాశం ఉందా? అక్కడ వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి నీళ్లలోంచి భూమిలోకి వచ్చాం. అంటే అంతకంటే ముందు ఎక్కడున్నాం? నీళ్లల్లో ఉన్నాం. మనిషి పుట్టడము అంటే ఏదో అట్లా పుట్టేశాడు కాదమ్మా. ఆ పుట్టడానికి జరిగేటటువంటి ప్రక్రియ ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో చాలా మహత్తరమైనటువంటి ప్రక్రియది, అనన్య సామాన్యమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామండి? పై నుంచి వస్తున్నటువంటి ఆ నీళ్లలోంచి భూమిలోకి వచ్చాము. మరి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్లు అగ్ని నుంచి వస్తున్నాయి. అందుకనే సముద్రం లోపల అంత నీళ్లు ఉన్నా ఒక బలభాగ్ని అనేది ఎప్పుడు సముద్రం లోపల ఈ జలాలని ఉత్పత్తి చేయడానికి చాలా సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక మేఘము పైనకు వచ్చి నీళ్లు కింద పడుతున్నాయి అంటే మనకి మేఘం ఆకాశంలో పెరగడమే కనిపిస్తుంది. కానీ ఆ మేఘం అక్కడ రావడానికి సూర్యుడి యొక్క కిరణాలు
సముద్రంలోకి వెళ్ళి నీళ్లలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా ఆవిరి చేసి ఆ అగ్ని ఆవిరి చేసినటువంటి ఆ అగ్నిచే తపింపబడ్డటువంటి నీళ్లు మేఘం కింద వెళ్ళి మనకి వృక్షాలు రావడానికి కారణమవుతుంది. అంటే అగ్ని లోపల ఉన్నాము. ఈ అగ్నిలోకి ఎలా వచ్చాం? అందుకనే మీకు నీళ్లకి ఏమిటయా ఫార్ములా అంటే H2O అంటారు. చదువుకున్న వాళ్ళందరికీ ఉదాహరణ. 2 హైడ్రోజన్ మాలిక్యూల్ అంటే అది అగ్నే, హైడ్రోజన్ అగ్నే. కాబట్టి ఆ హైడ్రోజన్ ఆ అగ్ని నుంచే మనం వచ్చాము. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఇప్పుడు దీపాలు పెట్టుకున్నారు, బయట గాలి ఉంది కాబట్టి నిశ్చలంగా అక్కడ దీపాలు వెలుగుతున్నాయి. అదే ఆ గాలి లేకుండా ఏదైనా మూసేయండి, దీపం ఉండదు. కాబట్టి ఈ అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చాము అంటే అగ్నిలోకి వాయువులో నుంచి వచ్చాము. ఈ వాయువులోకి ఎక్కడి నుంచి వచ్చాము? వాయువులోకి ఏమన్నా ఊరు కట్టాము మనం అంటే కాదండి. వాయువు తిరగాలి అంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ అటు ఇటు తిరిగి గాలి ఇట్లా వస్తోంది అంటే స్పేస్, ఖాళీ, ఆకాశము, స్పేస్ అనేది ఉంది కాబట్టి ఆ వాయువు అనేటటువంటిది వస్తోంది. దాన్నే ఆకాశము అన్నారు. ఖాళీ అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశం అంటారు. ఈ గాలి తిరగడానికి అవకాశం ఇచ్చేటటువంటి స్పేస్ ని ఆకాశము అని చెప్పారు. కాబట్టి ఆకాశంలోంచి వాయువులోకి వచ్చాం. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే నిర్గుణమై, నిరాకారమై, సచ్చిదానందమై, ఘన చిరానందమై, అనంతమై, ఆది మధ్యాంత రహితమై, కేవలమై, నిర్గుణమై, నిరాకారమైన ఆ పరమాత్మ అంతటా వ్యాప్తి చెంది అంతటా ఉన్నటువంటి పరమాత్మ యందు సంకల్పం జరిగి ఆ సంకల్పం నుంచి ఆకాశం పుట్టి ఆకాశం నుంచి వాయువు వచ్చి వాయువు నుంచి అగ్ని వచ్చి అగ్ని నుంచి జలం వచ్చి జలము నుంచి పృథివీ వచ్చి పృథివీ నుంచి వృక్షాలు ఔషధులు అన్ని వచ్చి వాటి నుంచి అన్నం వచ్చి ఆ అన్నము తండ్రి తీసుకొని తండ్రి నుంచి తల్లిలోకి వెళ్ళి బయటికి పుట్టాము. కాబట్టి ఇంత ప్రక్రియ జరిగితే తప్ప ఒక జీవి అనేది పుట్టదు. ఒక జీవి బయటికి రావాలంటే ఇంత ప్రక్రియ. ఇది ఎవరు చెప్పారు అంటే ఇది వేదం చెప్పింది. తస్మాత్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. ఇదే కదా మనం చెప్పేది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే వేదము ఎంత చక్కటి విషయం చెప్తుందో చూడండి. నిర్గుణమైనటువంటి పరమాత్మ, నిరాకారమైన పరమాత్మ నుంచి మొట్టమొదట పుట్టింది, బయటకు వచ్చింది నిరాకారమైన ఆకాశం. ఆకాశానికి ఒక లక్షణం ఉంది. ఏమిటది? శబ్దం. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వింటున్నారన్నా, మీరు మాట్లాడేది నేను వింటున్నానన్నా, నేను మాట్లాడుతున్నానన్నా మీరు మాట్లాడుతున్నారన్నా మధ్యలో స్పేస్ ఆకాశం ఉంటేనేగా చెవులతో విడిపిదండి అరిస్తే ఏమీ ఎక్కదు. మధ్యలో ఆకాశము అనే ఖాళీ ఉంది కాబట్టి నా మాట అట్లా ప్రయాణం చేసి మీ చెవుల్లోకి దూరుతోంది. అంటే ఏంటి? ఆకాశం యొక్క మొదటి లక్షణం శబ్దం. అంటే పరమాత్మ నుంచి ముందు మనం పెట్టినప్పుడు మొట్టమొదటి లక్షణం ఏం తెచ్చుకున్నాం? శబ్దము అనేటటువంటి లక్షణాన్ని తెచ్చుకున్నాం. మొట్టమొదటి తెచ్చుకునేది శబ్దము. అందుకని అన్నిటికంటే గొప్పది ఏమిటయ్యా అంటే నిరాకారమైన పరమాత్మ నుండి వేదం అనేటటువంటి ఒక శబ్దం ఉద్భవించిందయ్యా. వేదనాదము అని చెప్పారు. అందుకనే వేదానికంత ప్రాధాన్యత ఇస్తాం. మొట్టమొదటిది ఏమిటి? పరమాత్మ నుంచి వచ్చింది శబ్దం, వేదము. కాబట్టి ఈ వేదము అనేటటువంటిది మనకి రావడానికి కారణం ఏమిటి? ఆకాశము. ఆ ఆకాశం అంటే నిరాకారమైనటువంటిది. నిరాకారం నుంచి నిరాకారం పుట్టింది. ఆ తర్వాత ఆకాశం నుంచి ఇంకోటి వచ్చింది. ఏమిటనుకున్నాం? వాయువు. వాయువులో 2 లక్షణాలు ఉంటాయి. మీకు ఆకాశానికి పెద్ద స్పేస్ ఉంది కానీ దానికి స్పర్శ అనే లక్షణం లేదు. కానీ వాయువు గాలి తీసుకుంటే స్పర్శ తెలుస్తోంది. ఈ స్పర్శ అనేటటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. అంటే ఆకాశంలో శబ్దాన్ని, వాయువులో స్పర్శని, 2 గుణాలను మనం తెచ్చుకున్నాం. అంటే మనకి ఇలా స్పర్శ తెలుస్తోందంటే దీనికి కారణం ఎవరు? వాయువు. ఇది గుర్తుంచుకోవాలి. మనకి శబ్దం వినిపిస్తోందంటే కారణం ఎవరు? ఆకాశము.
అలాగే ఈ ఆకాశము వాయువు నుంచి పుట్టినటువంటి మూడో పదార్థమే అగ్ని. ఇప్పటిదాకా ఆకాశము వాయువుకి రూపం లేదండి, రెండు నిరాకారం. కానీ ఆకాశం నుంచి వాయువు నుంచి వచ్చినటువంటి అగ్ని మన కంటికి దూరంగానే కనిపిస్తుందా? మన బుద్ధిని ఇంద్రియాలన్నిటితో ఒకసారి గుంపుతున్నా అగ్ని ఎంత గుంపుతుంది తెలుసండి మన కళ్ళలో, వెంటనే అట్లా లాగేస్తున్నది. అలా చూడంగానే అబ్బా ఏమి తేజస్సు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ 5లో అగ్ని మధ్యలో ఉంటుంది. దీనికి దానికి రెండింటికి అనుసంధానమై ఉంటుంది. అందుకనే ఋగ్వేదం మొదలు పెట్టినప్పుడు అగ్నిమేలే పురోహితం పురోహితం లోపల ఉన్న దేవుడికి మనకి మధ్యలో ఎవరుంటారు? పురోహితుడు ఉంటాడు. మీరేమైనా సామాన్లు ఇస్తే లోపల ఆయన భగవంతుడికి నైవేద్యం ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి నైవేద్యం మీకు ఇస్తే భౌతికమైన ప్రపంచంలో కోరికలు మీకు తీరుతాయి. ఇది జరిగేది. ఈ అగ్నిహోత్రుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఈ జలాలని ఈ పృథివిని వాడుకుంటున్నటువంటి రూపముతో కూడినటువంటి మానవుడికి దేవతలకి మధ్యలో పురోహితుడిగా ఉంటున్నాడు. కనిపించే వాటికి కనిపించని వాటికి పురోహితుడిగా ఉంటాడు. కాబట్టి భారతీయులు ఏ కార్యక్రమం చేసినా అగ్నిహోత్రం అనేటటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో దీపారాధన ఎందుకు చేయాలయ్యా అంటే కనిపించినటువంటి దేవతలకి మన యొక్క కోరికలు చేరాలి అంటే ఈ రూపముతో ఉన్న అగ్ని మాత్రమే అక్కడికి చేర్చగలడు. కాబట్టి ఈ కనిపించేటటువంటి వస్తువులను ఇవ్వాలన్నా అగ్నిహోత్రుడే ఇవ్వగలడు. కాబట్టి దీపాన్ని పెట్టి ముందు అగ్నిని మనం ఇక్కడ ఆరాధన చేసుకొని ఆ అగ్నిని అక్కడ అద్భుతంగా హోమం జరుగుతోంది. ఏంటి కారణము అంటే ఆ అగ్నిని ఆరాధన చెయ్యండి అయ్యా, చేస్తే నీకేం కావాలో ఆ కోరికలు కోరుతాయి అని చెప్పి ఈ అగ్నిని చెప్పారు. ఇప్పటిదాకా మనకి ఆకాశం కనిపించిందా? కనిపించలేదు. వాయువు కనిపించిందా? కనిపించలేదు. కానీ మూడో భూతమైనటువంటి అగ్ని మన కంటికి కనిపిస్తోందా? కనిపిస్తోంది కదా. అంటే మూడో లక్షణం అగ్ని ద్వారా ఏం తెచ్చుకున్నాం? రూపం. ఈ ఎదురుగుండా నేను కూర్చొని ఉన్నాను అంటే నన్ను మీరు చూస్తున్నారు అంటే దేని వల్ల చూస్తున్నారు? అదిగో అగ్నిహోత్ర స్వరూపంగా వేడెక్కిపోయి అక్కడ వస్తూనే ఉన్నాయి. ఈ బల్బులు, ఈ లైట్లన్నీ కూడా ఏదైతే నీళ్లలో ఉన్న ఆ అగ్నిశక్తి ఉందో దాన్ని బయటికి లాగి ఈ దీపాలు అనేటటువంటి ఏర్పాటు చేస్తారు. లేదా బొగ్గులను తీసుకొచ్చి కాలుస్తూ అక్కడి నుంచి తీస్తారు థర్మల్ పవర్ అని. కాబట్టి ఈ అగ్నిని బంధించి తీసుకొచ్చి ఆ అగ్ని ద్వారా ఈ విద్యుత్ శక్తిని మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతోంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటిది అగ్ని దగ్గర మాత్రమే రూపము అనేది మనకు వస్తుంది. ఈ రూపాన్ని మనమందరము కూడా ఆస్వాదించి ఆ రూపాన్ని ఎప్పుడైనా చూడాలి అంటే అగ్నిహోత్రుడు ఇక్కడికి మనం కళ్ళు పనిచేస్తున్నాయంటే సూర్యుడు ఉంటే పనిచేస్తాయి, లేకపోతే లేదు. సూర్యుడి యొక్క సౌరశక్తి అది బొగ్గులో నుంచైనా నీళ్లలో నుంచైనా ఎక్కడి నుంచైనా ఆ శక్తిని గుంజుకొని తీసుకుంటున్నాం మనము. కాబట్టి అగ్నిహోత్రుడు అనేటటువంటి వాడు రూపంతో కనిపిస్తాడు. ఇక అది దాటిన తర్వాత నాలుగోది ఏంటంటే ఇప్పటికీ మనకి శబ్దం వచ్చింది, చెవులు పనిచేస్తున్నాయంటే ఆకాశము. లేదండి మాకు చర్మము, ఈ చర్మం అంటుకుంటే తెలుస్తోంది అంటే వాయువు. నేను కంటితోటి ప్రపంచాన్ని చూస్తున్నాను అంటే అగ్నిహోత్రుడు. 3 వచ్చినాయి కదా, పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. 3 ఇంద్రియాలు శబ్ద, స్పర్శ, రూపములో 3 వచ్చినాయి. ఈ 3 దాటాక 4వ దాన్ని జలము అంటారు. అవునా? ఇప్పుడు అగ్నిహోత్రంలో నాలుక పెట్టని కాలుతుంది తప్ప రుచి ఉండదు. రుచి ఎక్కడ ఉందయ్యా అంటే ఈ అగ్ని నుంచి పుట్టినటువంటి జలములో శబ్ద, స్పర్శ, రూపాలు 3 కలిసి 4వ శక్తిని తెచ్చుకున్నాయి. ఏమిటది? అదే రుచి. రుచి అనేటటువంటిది దానికి నీళ్ళ దగ్గర దొరుకుతుంది కానీ అగ్ని దగ్గర దొరకదు. కాబట్టి కొత్తది ఒకటి వచ్చింది, రుచి, 4వ ఇంద్రియం. ఆ తర్వాత 5వది ఏమిటి? దాని నుంచి నీళ్లకి ఎప్పుడు వాసన ఉండదమ్మా. ఈ వాసన దేనికి ఉంటుందయ్యా అంటే భూమికి ఉంటుంది. భూమికి గంధము అనే లక్షణం ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఈ 5 ఒకటయ్యి ఈ 5 శక్తులు ఫోటోసింథసిస్ అనేటటువంటి దాని ద్వారా చెట్టులోకి చేరి ఆ చెట్టులో నుంచి ఆహార పదార్థంగా మారి ఈ జీవము అనేటటువంటిది అక్కడ నుంచి తండ్రిలోకి ప్రవేశించి అక్కడి నుంచి తల్లిలోకి వెళ్ళి అక్కడి నుంచి మనం పుట్టాము. ఎంత గొప్ప విషయం అమ్మా. మామూలుగా పుట్టామా? ఇది వేదం చెప్తుంది. ఎవరికి అర్థం కాదు అది చెప్పేది వేదం, దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పుట్టుక ఎంత
విశేషమైనటువంటి జన్మ ఆలోచించండి. ఓ మానవ శరీరం వస్తే అది మా టీవీలో సీరియల్స్ చూడటానికో, ఈ టీవీలో సీరియల్స్ చూడటానికో, లేదు ఇళ్లల్లో గొడవలు పెట్టుకోవడానికో, అసూయ విద్వేషాలతోటి ఒకళ్ళొకళ్ళని తిట్టుకోవడానికో, ఒకళ్ళని శాసించడానికో, ఒకటి నియంత్రించడానికో కాదు. ఈ మానవ శరీరం మనకు వచ్చింది ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మాన్ని ఆచరిస్తూ అర్థాన్ని సంపాదించడానికి. ఆ అర్థముతో పాటు కామము అనేటటువంటి దాన్ని తీసుకొని సంతానోత్పత్తి చేసి ధర్మాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఉత్తర తరాలను చేయడానికి ఇక్కడితో రాకూడదు. మోక్షము అనేటటువంటిది అంటే మళ్ళీ పుట్టడము అనేది లేకుండా ఆ పరమాత్మలో ఐక్యమవడానికి ప్రయత్నం చేస్తేనే ఈ జన్మ యొక్క సార్థకత తప్ప ఈ ధర్మార్థకాల మోక్షాలనేటటువంటి వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకనే పిల్లలందరికీ తెలియాల్సిన విషయం, మొదటి నుంచి మనకైనా తెలియాల్సిన విషయం ఏమిటంటే, వేదం భగవంతుడికి దండం పెట్టయ్యా అనలేదు. శ్రీమాతాపితరౌ నిత్యం జన్మతో మమకారిణే ధర్మార్థ పురుషార్థేభ్యః ప్రథమం ప్రణమామ్యహం. ఎవరికి దండం పెట్టాలయ్యా? తల్లిదండ్రులకి దండం పెట్టండి అయ్యా. ముందు వాళ్ళకి పెట్టాలి. నిద్ర లేవంగానే కారణం ఏమిటి అంటే, నేను పుట్టడానికి కారణం వాళ్ళు. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను, నేను గుడికి వచ్చాను, మీరందరూ గుడికి వచ్చారు, నేను మాట్లాడే 4 మాటలు వింటున్నారు, 4 మంచి మాటలు మీరు వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఈ మంచి అంతా మీరు చేయగలుగుతున్నారంటే మీ తల్లిదండ్రులు శరీరం ఇస్తేనే కదా. ధర్మాన్ని ఆచరిస్తున్నారంటే వాళ్ళ శరీరం ఇవ్వబట్టే కదా. లేదు, మీరందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, జేబుల్లో డబ్బులు పెట్టుకుంటున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, దున్నుతున్నారు, శరీరంతో రకరకాలైనటువంటి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు అంటే వాళ్ళు శరీరం ఇవ్వబట్టే కదా. అర్థము సంపాదిస్తున్న ప్రతి రూపాయి నోటు వెనకాల ఎవరున్నారయ్యా మీ కృషిలో అంటే మీ తల్లిదండ్రులు ఇచ్చిన శరీరమే ఉంది, వేరేది లేదు. కాబట్టి ధర్మ అర్థ, మీరు పిల్లల్ని కంటున్నారు అన్నా, సంసారం చేస్తున్నారన్నా వాళ్ళ శరీరం ఇవ్వబట్టే కదా. ఈ శరీరం వాళ్ళ కనుక ఇవ్వకపోతే ఈ ఉత్తరోత్తరం ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ధర్మ అర్థ కామ, మీరు మళ్లీ పుట్టకుండా పరమాత్మలో ఐక్యం ఇవ్వాలన్నా శరీర వాక్యం కలు ధర్మ సాధనం. శరీరం ఉంటే తప్ప మోక్షం కూడా సాధనం కాదు కాబట్టి, సాధ్యమయ్యేటటువంటి అవకాశం లేదు కాబట్టి, మోక్షము రావాలి అంటే శరీరమే సాధనం కాబట్టి ఎప్పుడూ మోక్ష సాధన సామాగ్ర్య భక్తురేమ గరీయసి. భక్తి ఉంటే మోక్షాన్ని సాధించచ్చట. ఈ భక్తి రావాలంటే శరీరం ఉండాలిగా. శరీరం లేని వారికి ఎక్కడి నుంచి భక్తి వస్తుంది? కాబట్టి మోక్షాన్ని సాధించాలి, స్వస్వరూపానుసంధాన జ్ఞానం కలగాలి అన్న మనందరికీ శరీరం అవసరము. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాళ్ళెవరు? ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించి మీరు ఏ పని భూమి మీద చేస్తున్నా మీ తల్లిదండ్రుల యొక్క తపస్సే కారణం కాబట్టి ప్రథమం ప్రణమామ్యహం. ముందు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఆచార్యుడంటే ఎవరు? ప్రకృతంతా బయటికి కనిపించకుండా, బయట ఎక్కడైనా మీకు తెలుస్తుందా మీ వాట్సాప్ లోకి ఎందుకు వచ్చిందనేది, అలా మీ హృదయం లోపలికి ఆ మంచిని వాడు తీసుకొచ్చి పెట్టేటటువంటి ఎవడైనా సరే గురువే. కాబట్టి ఈ మంచిని చెప్పేటటువంటి వాడు గురువు. అది ప్రకృతి అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. వాళ్ళని తెచ్చిపెట్టుకొని నిత్య నిరంతరం పక్క వాళ్ళకి నరకం చూపిస్తూ మనం నరకాన్ని అనుభవిస్తూ కష్టపడకూడదు. మంచి కోసమే మనకి భగవంతుడు మనస్సునిచ్చాడు. కాబట్టి మన వాట్సాప్ లోకి చెడ్డవి పనికిరాళ్ళవి రాకూడదని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కోరుకుంటాం. మన పిల్లల దగ్గరికి చెడు ఎప్పుడు తొందరగా చేరకూడదు అని జాగ్రత్తగా కోరుకుంటున్నాం. మన పిల్లల దగ్గరికి చెడు చేరకూడదని ఎలా కోరుకుంటున్నామో, మన మనస్సులోకి కూడా చెడు అనేటటువంటిది ఎప్పుడూ చేరకూడదు, మంచి అనేటటువంటిదే రావాలి అని కోరుకోవాలి. అంటే అనవసరమైనటువంటి లౌకికమైన వ్యవహారాలు పనికిమాలినది, చాలా తప్పుడు పనులు నేను శాశ్వతం అనుకోని ఎల్లకాలము ఈ భూమి మీద ఉంటాను అనుకోని ఉత్తమమైనటువంటి మనస్సుని అర్థమైనటువంటి డేటాతో స్టోరేజ్ చేసుకొని నింపుకుంటే అది తికమకబడి ఆ ఫోన్ లో వాట్సాప్ పనిచేయక కొత్త విషయాలను తీసుకుంటే జ్ఞాపక శక్తి తగ్గి పాత విషయాలు పిచ్చిగా కలతలను పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాట్సాప్ లో ఎలా ఉంటుందో మెమరీ పెరిగి ఈ శరీరంలో కూడా అనవసరమైనటువంటి విషయాలన్నీ నింపుకొని అవి తీసేయలేక ఆ గుర్తుల చుట్టూ అట్లా పని తిరుగుతూ కొత్తవాడెవడైనా వచ్చి మంచి విషయాన్ని చెప్తే
తీసుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో, స్టోరేజ్ని డిలీట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం అందరం అనవసరమైన అడ్డమైన చట్టాన్ని మొత్తాన్ని తీసుకొచ్చుకొని ఈ లోపల డంప్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఈ పెట్టుకున్నది మొత్తము మనకి నరకం చూపించేది తప్ప సుఖము అనేటటువంటిది ఎప్పుడూ ఇవ్వదు. తాత్కాలికంగా సుఖం కనిపించచ్చు కాక పాపిష్టి వల్ల, కానీ అది లోపలికి వెళ్ళాక భయంకరమైన నరకాన్ని భవిష్యత్తులో చూపిస్తుంది. అందుకని అంటకుండా చేయవయ్యా. ఏ కర్మని ఆచరించినా మనము ఖచ్చితంగా కర్మల్ని ఆచరించాలి. కర్మల్లో వాధికారస్తే మాఫలేషు కథాచర. దాన్ని అంటకుండా ఉన్నాయి అనుకో, అంటే మనం ఏం చేస్తాం, వాట్సాప్ లో ఈ వచ్చేటటువంటి డేటా నా ఫోన్ లో స్టోర్ కాకుండా ఉండుగాక అని ఒక ఆప్షన్ నొక్కితే ఆ వచ్చింది వస్తుంది పోతుంది, దాన్ని వెనకాల మనం చూసుకోవు, మళ్ళీ కొత్తగా ఎన్నొచ్చినా ఇది ఫ్రెష్ గా ఉంటుంది. కానీ డేటా స్టోర్ చేసుకోవడం అనేది మీరు మొదలు పెట్టారు అంటే ఈ ఫోన్ పరిస్థితి ఏదో మన పరిస్థితి కూడా అది. అందుకనే ప్రపంచంలో పనులు జరుగుతూ ఉండాలి. దాన్ని అంటకుండా చాలా జాగ్రత్తగా, చాలా నైపుణ్యంతో, నిపుణతతో మనం ఎలా అయితే ఇవాళ సాఫ్ట్వేర్ ని వాడుకుంటున్నామో జాగ్రత్తగా, అదే జాగ్రత్తలు మన లోపలికి కూడా తీసుకోకపోతే ఏదో ఒక వైరస్ అనేటటువంటి సాఫ్ట్వేర్ మనలోకి వచ్చి మనకి నరకం చూపించి నిద్ర లేకుండా చేసి నిత్య నిరంతర నరకాన్ని చూపించడానికి ఎప్పుడూ మన చుట్టుపక్కల సాఫ్ట్వేర్లు సిద్ధంగా ఉంటాయి. యాంటీ వైరస్లు పెట్టుకొని ఎప్పటికప్పుడు చట్టని రానియకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, చాలా అవసరం ఉంది. ఇదంతా కూడా ఏదో మామూలుగా వచ్చాను నేను చెప్పాను వెళ్ళిపోయాను కాదు. ఎప్పుడు చట్టని లోపలికి తెచ్చుకోకండి. ఎంత జాగ్రత్తగా ఉండాలయ్యా అంటే ఓ చిన్న కథ చెప్తాయి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడుతుంది, పెద్దలకు ఉపయోగపడుతుంది, ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా మనం చేస్తున్నటువంటి తప్పేమిటో మనకు తెలుస్తుంది. ఇవాళ రోజున మనం అందరం రాజకీయ నాయకుల దగ్గర అట్లా ఇట్లా రకరకాలుగా వెళ్తుంటారు. నేను ఎవరో ఒకళ్ళు బాగా బలిష్ఠుడైన వాడిని ఆశ్రయిస్తుంటాను. సరే, ఒక అడవిలో ఒక గుర్రము ఓ జింక రెండూ ఉన్నాయి. ఈ జింక అడవిలో చెంగుమని ఎట్నుంచి పడితే అట్నుంచి చాలా వేగంగా ఉరుక్కుంటూ పారిపోతుంది. ఎగిరి పారిపోతుంది, ఉరుకుతోంది. గుర్రాన్ని చూస్తే ఎక్కిరిస్తోంది. ఈ రెండు బాగా సన్నిహితమైన మిత్రులు, ఇద్దరు కలిసి ఉండేవాళ్ళే. కానీ దీని దగ్గర ఎగరటం అనే లక్షణంతో నా దగ్గర ఉన్న కొత్త స్కిల్ తోటి ఏం చేసింది, అది గుర్రాన్ని ఎక్కిరించింది. చూసావా నువ్వు ఎలా ఉన్నావో, నేను చూడు ఎంత చెప్తే గుర్తున్నాను. కానీ ఏ అడ్డాలు లేకుండా రెండింటిని వదిలిపెడితే ఇంతకంటే చాలా దూరం గుర్రం ఉరుకుతుంది. అయినప్పటికీ అడవిలో ఉండే పొదల్లో చెట్లలో ఆ గుర్రం ఉరకలేదు. దానికి దీనికి బాగా మాటలు పెరిగినాయి. ఒకప్పుడు మిత్రులు ఇద్దరు బాగా సన్నిహితంగా ఉన్న మిత్రులే ఆ జింక ఈ గుర్రం. జాగ్రత్తగా వినండి, ఈ రెండు సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులే. కానీ ఎప్పుడైతే దీని గొప్పతనం చెప్పుకోవడం మొదలుపెట్టింది, అటు దూకి ఇటు దూకి ఇటు దూకి ఈ గుర్రంలో ఈర్ష్య రావడం మొదలుపెట్టింది. ఈ గుర్రం ఏం చేసింది, బాగా బలవంతుడైన వేటగాడి దగ్గరికి వెళ్ళి దీని మీద భయంకరమైన కోపం వచ్చేసింది ఆ జింక మీద. ఇదిగో వేటగాడా, నువ్వు ఎలా అయినా సరే ఆ జింకని చంపాలి. ఆ జింకని చంపి ఆ జింకకి నానా నరకం చూపించి దాన్ని నువ్వు చంపిన దాకా నాకు ఆ ఒక్క సహాయం చేసి పెట్టుకొని ప్రార్థించింది. వాడున్నాడు, అదేమో టింగు టింగ్ అని ఎగురుతూ వెళ్ళిపోతుంది, దాన్ని నేనెట్లా చంపేది కష్టం కదా అంటే, అక్కర్లేదు నా వీప్ మీద కూర్చో, అది ఎట్లా వెళ్తుందో ఎక్కడ వెళ్తుందో ఎప్పుడు వెళ్తుందో నువ్వు కుడి పక్కకు తిరగమంటే కుడి పక్కకు తిరుగుతాను, ఎడం పక్కకు తిరగమంటే ఎడం పక్కకు తిరుగుతాను, కానీ దాన్ని నువ్వు చంపాలి అని ఒక్క చిన్న మాట అది వేటగాడికి చెప్పింది. సరే అని కూర్చున్నాడు. మొదటి రోజు వెళ్ళాడు, దాని మీద కూర్చొని అటు ఇటు తిరుగుతున్నాడు. వీడు కొడదామంటే వీటితో కావట్లేదు. మొదటి రోజు తప్పించుకుంది. మళ్ళీ రెండో రోజు వీడు దీనికి కళ్ళెంలాగా వేసి జాగ్రత్తగా నేను ఇట్లా అన్నప్పుడు ఇటు తిరుగు, ఇట్లా అన్నప్పుడు ఇటు తిరుగు, ఇదో ఇట్లా అంటే ఆగిపోయి దానికి అన్ని నేర్పించాడు. నేర్పించి తీసుకొని వెళ్ళి కొట్టాడు, బాణం లేడి చచ్చిపోయింది. ఆ లేడీని తెచ్చుకున్నాడు, ఈ గుర్రాన్ని వేసుకున్నాడు, తెచ్చాడు ఇంటి దగ్గర, గుర్రాన్ని కట్టేశాడు, ఆ లేడీని శుభ్రంగా తీసి వండుకున్నాడు, తిన్నాడు. తిన్న తర్వాత ఈ గుర్రం వచ్చింది. నా పని అయిపోయింది కదా, నాకు చాలా సహాయం చేశావు, నేను అడిగినటువంటిది చేశావు, నా పగ చల్లారింది, నన్ను వదిలిపెట్టు అని అడిగింది గుర్రం. వాడన్నాడు, నీ పగ చల్లారింది, కానీ నీ మీద కూర్చుంటే ఇంత పని చేయొచ్చని నాకు ఈ రోజు దాకా తెలియదు. నా ఆకలి, నా కుటుంబం యొక్క ఆకలి ఇంకా చల్లారలేదు కదా,
నా అవసరము నా ఆకలి చల్లారిన దాకా చచ్చినట్టు బానిసగా అట్లా పడి ఉండు అని చెప్పి ఆ గుర్రాన్ని వాడు కట్టేసి జీవితాంతం స్వాధీనంలో ఉంచుకున్నాడు. మనమందరం చేసేటటువంటి పొరపాటు ఈ కథలో చాలా ఉంది. ఏం చేస్తాం, మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, ఎక్కడో తెలియని ఒక విద్వేషం వస్తుంది. ఈ విద్వేషం రాగానే ఏం చేస్తాం, ఈ ఇద్దరిలోకి బలవంతుడేడో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే వాడంతా చూడాలి అనేది. ఫ్రెండ్స్ అయినా సరే, లేదు రాజకీయాలైనా సరే, ఎక్కడైనా సరే వాడంతా నువ్వు చూడాలి అని చెప్తాడు. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చాలా గౌరవంగానే చూస్తాడు, మెల్లిగా తెలియకుండా మనకు కళ్యాణం వేస్తాడు, మన మీదకే ఎక్కుతాడు, మనల్నే వాడుకుంటాడు, మన ద్వారానే నిన్నటిదాకా మిత్రుడుగా ఉన్నటువంటి వాడిని అన్ని రకాలైనటువంటి చావు దెబ్బలు కొడతాడు, వాడిని పరిపూర్ణంగా ఏడిపించి వాడిని పూర్తిగా వాడుకుంటాడు. అలా వాడుకుంటూనే నిన్ను కూడా శాశ్వతంగా వాడుకుంటారు. కాబట్టి లేనిపోని ఆ రాగద్వేషాలు మనలో తెచ్చుకొని మనతోటి మిత్రుడిగా ఉండేటటువంటి వారితోటి కొట్లాటం తెచ్చుకొని తేడా తెచ్చుకొని బలవంతుడి దగ్గరికి వెళ్తే జీవితాంతం మనల్ని బాధితులుగా తయారు చేస్తారు. ఈ చిన్న కథలో ఆడపిల్లలకి మగపిల్లలకి చాలా తెలియాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇది మీరు ఎప్పుడైనా సరే ఈ కథని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఎసెస్ చేసుకుంటూ వెళ్తే ఈ కథ మన జీవితాంతము ఉపయోగపడుతూనే ఉంటుంది. ప్రతి సందర్భంలో ఆ గుర్రాన్ని వాడుకున్నట్టు వాడుకోవాలనే మనుషులు మన జీవితంలో వెనకాల నిల్చోనే ఉంటారు, మనల్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటారు, మన మిత్రుల్ని మన ద్వారానే ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ లోటుపాట్లను పెంచుకుంటూ జీవితాన్ని గడపాలి. కథ చిన్నదే కానీ మనమందరం చేస్తున్న పొరపాట్లు ఈ కథలో ఉన్నాయి. ఇది మనకి తెలియాల్సినటువంటి విషయం. కాబట్టి మన సాఫ్ట్వేర్ ని ఆ రాగద్వేషాలను మనం తెచ్చుకోకుండా ఉన్నామనుకోండి, ఏమైంది, సుఖంగా ఆనందంగా ఒకరోజు తేడా ఉన్నా వాడి బలం వాడికి ఉంది, నా బలం నాకుంది, మా బలం మాకు చాలా కొత్త వాడి దగ్గరికి వెళ్ళి లేనిపోయింది అభ్యర్థించి ప్రార్థించి వాళ్ళని తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచనల్లోకి మనల్ని వెళ్ళకూడదు. అలాగే ఈ సమాజంలో ఏ రోజుకి ఆ రోజు మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యులైనటువంటి వ్యక్తులుగా తిరిగే మన పక్కన ఉండేవాళ్ళు కూడా. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంచుకుంటూ ఈ లోపల ఉండేటటువంటి సాఫ్ట్వేర్ ని పవిత్రంగా కాపాడుకుంటూ దాని ద్వారా తప్పుల్ని చేయకుండా జాగ్రత్తగా జీవితం గడిపితే ఎప్పుడూ శాశ్వతం కాదు. మనమందరం ఈ శరీరాలను చూసుకొని నా అంతటి వాడు లేడు అని మురిసిపోయి ఎగిసిపడుతూ ఉంటాం. కానీ ఈ శరీరము చాలా విలువ తక్కువది, అస్సలు విలువ లేనటువంటిది శరీరం. కారణం ఏమిటయ్యా అంటే, ఒక ఏడాది వర్షం పడుతోంది. ఈ వర్షం పడుతున్నప్పుడు ఒక ఆయన ఏం చేశాడయ్యా అంటే రబ్బర్ చెప్పులు వేసుకొని నడుస్తున్నాడు. బాగా బురదంతా వచ్చి వాడి లుంగి మీదో ప్యాంటు మీదో పడుతోంది. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా ఏం లేదమ్మా, కాస్త ఈ చెప్పులు ఉండడం వల్ల నా బట్టలన్నీ పాడవుతున్నాయి, ఇక్కడ ఇచ్చి మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత వచ్చి ఆ చెప్పులు వేసుకుంటా అన్నాడు. దాంట్లో ఉంది నాన్న, ఆ పక్కన పెట్టుకొని వెళ్ళలే అని చెప్పింది ఆవిడ. కానీ అదే ఊళ్ళో నవాబు చచ్చిపోయాడు. వాడు తిన్న తిండి తినలేదు, కట్టిన బట్ట కట్టలేదు, చాలా దానధర్మాలు చేశాడు, అనేకమైన పనులు చేశాడు. పాపిష్టి పనులు, మంచి పనులు, రకరకాలైనటువంటి పనులు అనేకం చేసినటువంటి వాడు మహా పెద్ద నవాబు. వాడు చచ్చిపోతే వాడి శవాన్ని తీసుకొస్తున్నారు. వర్షం పడుతోంది. ఏ ఇంట్లో వీడు చెప్పులు పెట్టాడో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా వీడు మామూలు వాడు కాదు, చాలా గొప్పవాడైన నవాబమ్మ, ఎన్నో రకాలైనటువంటి పనులు చేశాడు, వీడు అనుభవించినంత ఎవరు అనుభవించి కూడా ఉండడు, కాసేపు వర్షం తగ్గిందాక ఈ శవం మీ ఇంట్లో పెట్టుకొని వర్షం తగ్గిన తర్వాత తీసుకెళ్తా అమ్మా అంటే చెప్పు తీసుకొని కొడతారు, నా ఇంట్లోకి శవం రావడానికి వీలు లేదు అని చెప్తారా చెప్పరా? అంటే ఈ శరీరంలో జీవం ఉంటే దీనికి విలువ, పోతే చెప్పు విలువ కూడా చెయ్యదు. దీన్ని పట్టుకొని మనం ఎక్కడ లేని అహంకారాలు అన్నీ తీసుకొని వస్తున్నాము, అవునా కాదా? ఏమిటి ఈ శరీరం? ఒక్క క్షణం మనం ఆలోచిస్తే అవేద్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశేషమద్భుతం కళేబరం మూత్ర పురీష భాజనం రమంతి మూఢాః విరమంతి పండితాః. ఏంటో నిండి ఉంది శరీరం అంతా? అవేద్యము అంటే చీము, నెత్తురు, మాంసము, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, చర్మము, నరాలు,
ఇదేనా అంతకంటే అన్న గొప్పగా ఉందా? మనం ఏదో చాలా గొప్పగా అప్పప్ప ఏ అందంగా ఉందిరా అని అనుకోని వెళ్ళామే అనుకోండి, ఏ అందంగా ఉన్నాడురా అనుకోని వెళ్ళామే అనుకోండి, ఒక్క క్షణం అప్ప వాడి జుట్టు భలే ఉంది గొరికి చేతిలో పెడతారు. ఆ అమ్మాయి జుట్టు బాగుంది కొంచెం తీసి చేతిలో పెడుతుంది, పట్టుకుంటారా? ఏమందం ఇప్పుడు వెంటనే పారేస్తారు. అక్కడ ఉన్నంతసేపే మిథ్యగా అందంగా ఉంది, అదే తీసి చేతిలో పెడితే ఏం ఆ అమ్మాయి చర్మం ఎంత బాగుందిరా, వాడి చర్మం ఎంత బాగుందిరా అంటే కొంచెం బెరికి చర్మం తీసి చేతిలో పెట్టారు అనుకోండి, ఇసురు ఎవరు పారేస్తారు. ఏమి కండబెట్టుంది బ్రహ్మాండంగా, కొంచెం కండ తీసి చేతిలో పెట్టండి, వెంటనే దాన్ని ఇచ్చి పారేస్తాడు. కళ్ళు బాగున్నాయి రాసి చేతిలో పెట్టండి, వెంటనే పక్కన పారేస్తాడు భయపడి. ఆ రక్తము, మాంసము, చీము, నెత్తురు ఇదంతా ఒక చర్మంలో చుట్టబడితే మాయగా ఏదో అందంగా బెతగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ విడివిడిగా విచక్షణతో తీసి చూస్తే ఏది ఈ ప్రపంచంలో అందం లేదు. ఆ అందము, ఆనందము అంతా కూడా మీలో ఉంది. ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ చర్మము ఇవన్నీ వదిలిపెట్టి గాఢ నిద్రలో పడుకోనున్నప్పుడు పొద్దున్నే తల్లిదండ్రులో, మిత్రులో, భార్యో, భర్తో ఎవరో వచ్చి ఇట్లా లేపినప్పుడు ఆనందంగా పడుతుందా లేపకండి అని అన్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారే. అక్కడ కళ్ళు పనిచేయలేదుగా గాఢ నిద్రలో, చెవులు పనిచేయలా, ముక్కు పనిచేయలా, నాలుక పనిచేయలా, చర్మం పనిచేయలేదు, అయినప్పటికీ ఆనందం ఉంది చూశారా? అంటే ఇవన్నీ దాటిన తర్వాత ఒక ఆనందము అనేది మన లోపల ఉంది. ఆ ఆనందమే బ్రహ్మానందము అంటారు. అది పరమాత్మ యొక్క స్వస్వరూపము, నిజమైనటువంటి స్వరూపము. ఆ ఆనందాన్ని మనిషి ఎప్పుడూ తెలుసుకోవాలి అని మనకి పెద్దవాళ్ళందరూ చెప్తారు. కాబట్టి ఆనందము అనేది ఎక్కడ ఉంది? ఆనందము ఎదుటి వాళ్ళ కారణంలో, జుట్టులో, చర్మములో ఎక్కడా లేదు. ఆ ఆనందం నీలో ఉంది. ఆ ఆనందాన్ని నువ్వు తెలుసుకొని అనుభవించగలిగితే ఈ మానవ జన్మ నీకు సార్థకమవుతుంది తప్ప ఇతరులైనటువంటి పనుల వల్ల సార్థకం కాదు అని చెప్తున్నారు. ఏంటి? అమేధ్యముతో నిండి ఉంది. భగవంతుడు ఈ లోపల నరాలు, కండ, మాంసాన్ని పెట్టి పైన చర్మం పెట్టాడు. ఆయన ఉల్టా చేశాడు అనుకోండి, ఈ లివర్లు ఇవన్నీ బయటికి కనిపించేట్టుగా పెట్టి చర్మాన్ని లోపల పెట్టి ఈ బొక్కను, మాంసం అంతా బయటికి కనిపించేట్టుగా పెడితే ప్రతివాడు 2 కర్రల్ని చేతిలో పట్టుకొని నిల్చోవాలి. పై నుంచి కాకులు వచ్చి పొగుస్తాయో, కింద నుంచి కుక్కలు వచ్చి కరుస్తాయో అని. కాబట్టి చర్మము అనేటటువంటి ఒక మాయని తయారు చేసి దాని లోపల ఈ అమేధ్యాన్ని మొత్తాన్ని భగవంతుడు నింపి ఎప్పటికప్పుడు నిన్ను రకరకాలైనటువంటి మాయల్లోకి తోసి ఈ మాయే సర్వస్వము అనేటటువంటి భ్రమలో ఆ పనికిమాలినటువంటి వాటిని పట్టుకోవడానికి తిరిగేటట్టుగా మనల్ని తయారు చేస్తోంది. అఘటిత ఘటన ప్రతీయసి మాయ. ఇది కాదు అంటే చేసి చూపించేది మాయ. కాబట్టి ఇలాంటి మాయల్లో తగులుకుంటున్నాం కానీ నిజమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించాలి అనే ప్రయత్నం మనం ఏనాడు, ఏ క్షణము, ఎక్కడా ప్రయత్నం కూడా చేయట్లేదు. కాబట్టి అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం. మైక్రోస్కోప్ కనుక తీసుకొని మీరు నా చేతులు వెనక్కి ముందరికి తిప్పుకుంటే కొన్ని కోట్ల క్రిములు ఈ శరీరాన్ని తిరుగుతున్న ఒక్కసారి మైక్రోస్కోప్ లో చూస్తే కలుపుతారు. అన్నం కూడా తిన్నాను. అన్ని కోట్ల క్రిములు మన శరీరాన్ని ఆశ్రయించి మన మీద బతుకుతూ ఉన్నాయి. అమేధ్యపూర్ణ. మైక్రోస్కోప్ వచ్చినప్పుడు చెప్పిన శ్లోకం కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్లోకం నేను చెప్తున్నాను. అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం. అనేకమైన క్రిములతో మీ శరీరం నిండి ఉందయ్యా. ఎలాంటిదయ్యా ఈ శరీరము? అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం. స్వభావ దుర్గంధం అశేషమద్భుతం. దుర్గంధం ఎప్పుడూ చెడు వాసన వస్తూనే ఉంటుంది. 2 రోజులు నెత్తిలో మీరు షాంపూలో ఏదో పెట్టి నెత్తి స్నానం చేయకపోతే నెత్తిలో వాసన వస్తుంది. మన శరీరంలో నుంచి ప్రతి నిమిషానికి దుర్గంధం శాశ్వతంగా బతికున్నంత కాలము, పోయిన తర్వాత కూడా శరీరం మొత్తము పూర్తిగా పంచభూతాల్లో కలిసిందాక వాసన వస్తూనే ఉంటుంది. స్వభావ దుర్గంధం అశేషం అద్భుతం. ఇంత వాసన వస్తోంది కాబట్టి రోజుకొక సబ్బుల కంపెనీ బతుకుతోంది, రోజుకొక షాంపూ కంపెనీ పుట్టుకోవచ్చి బతుకుతోంది. ఇన్ని సబ్బుల కంపెనీలు, ఇన్ని షాంపూలు బతుకుతున్నాయంటే నేను దుర్గంధాన్ని నిత్యనిరంతరం ఈ శరీరం నుంచి వదిలిపెడుతున్నా. ఈ దుర్గంధంతో స్వభావ దుర్గంధం అశేషమద్భుతం. ఏమిటయ్యా ఈ శరీరం? కళేబరం మూత్రపురీష భాజనం.
నడిచే సెప్టిక్ ట్యాంక్ ఈ శరీరం. లోపల ఉండేటటువంటి ఆ మూత్రము, ఆ పురీషము కనపడకుండా బయట చర్మం పెట్టాడు కాబట్టి సరిపోయింది. కానీ తిప్పి పెడితే అవే కనిపిస్తాయి, మూత్రము పురీషము. రమంతు మూఢాహ, మూఢుడైన వాడే నేను ఎంత అందంగా ఉన్నా, నా ముఖాలేంటి, నా కళ్ళేంటి, నా చుట్టేంటి, నేనేంటి, నా అందమేంటి, నా చీర కట్టేంటి, నా నగ కట్టేంటి, అబ్బబ్బబ్బబ్బా ఏమి ముక్కు ఏమి కళ్ళు అని వాడు భ్రమలో పడతాడు. 5 ఏళ్లకున్న ముక్కు 10 ఏళ్లకి లేదు, 10 ఏళ్లకున్నది 15 ఏళ్లకి లేదు, 15 ఏళ్లకి శరీరంలో ఉంది 25కి లేదు, 25కున్నది 40కి లేదు, 40కి ఉండేది 60లో లేదు. ఎప్పటికప్పుడు మనకి శరీరం మారుతూనే ఉంది. కారణము ఈ శరీరం అనేది అశాశ్వతం. కానీ నేను అనేది ఒకటి ఉంది. 5 ఏళ్లప్పుడు ఆనేనే ఉంది, 7 ఆనేనే ఉంది, 10 ఏళ్లకి ఆనేనే ఉంది. చివరికి ఆఖరి శ్వాస వదిలిపెడతాను అన్నప్పుడు మన శరీరం లోపల ఆ నేను అనేటటువంటిది మాత్రమే ఉంది. మనం ఆ నేనుని తెలుసుకోకుండా ఈ శరీరం మీద చాలా విశేషమైన శ్రద్ధ పెట్టి రకరకాలైనటువంటి కంపెనీల బ్రాండ్లని కొనుక్కొచ్చుకొని ఏదో చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మసిబూసి మారేడుకాయ చేసినా వయస్సు వస్తూనే ఉంది, ఈ తోలు తిప్పి మారుతూనే ఉంది. ఆ క్షణానికి ఏదో చేసి మసిబూసి మారేడుకాయ చేసి మాయ చేసి చాలా గొప్పగా ఉన్నాను అని చూపించుకోవడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ బయట ఉన్నటువంటి మారేటటువంటి నేను కాదు, లోపల మారకుండా నా ఏడాది నుంచి తుది శ్వాస వదిలిపెట్టేదాకా ఉన్న నేనేదైతే ఉందో అది ఉద్ధరింపబడి ఆ నేనే పరమాత్మ, ఆ పరమాత్మకు నేరుకు ఉండేటటువంటి అనుబంధాన్ని ఎవరు పెంచుకుంటారో వారు జన్మనెత్తి సార్థకం చేసుకున్నవాడు అవుతాడు తప్ప మిగతా వాడు ఎవడు కూడా సార్థకం చేసుకున్నవాడు అయ్యే అవకాశమే లేదు. ఎలాంటి జీవితం అయ్యా మనది అంటే, మనం అందరము కూడా ఒక కుక్క, ఒక చిన్న కథ చెప్తా. ఒక కుక్క అది ఏం చేసిందయ్యా అంటే అద్దాల మండపంలోకి వెళ్ళింది. అద్దాల మండపం అంటే మీకు తెలిసినా ఏమిటి, పూర్తిగా అద్దాలతో నుండి మధ్యలో భగవంతుడిని పెడతాడు. ఈ భగవంతుడు ఎలా అయితే మనకు అంతటా కనిపిస్తూ ఉంటాడో అలాగే అద్దాల మండపంలో కుక్క ఎటు చూసినా వేరే కుక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని కోట్ల కుక్కలు కనిపిస్తున్నాయి. మిర్రర్ ఇమేజ్ అంటారు దాన్ని. ఈ కుక్క అనుకుంటుంది ఆ కుక్క వేరు ఈ కుక్క వేరు అని దాని మీద పడి ఎగిరి రక్తి గీకి మూతితోటి కొట్టి మొత్తం రక్తం వచ్చేది చచ్చిపోతుంది. దానికి అర్థం కానిది ఏంటి అంటే లోపల ఈ కుక్కే ఆ అద్దాల్లో కనిపిస్తున్నటువంటి కుక్క అనే విషయం తెలియక బీకి బరికి నెత్తరు తెచ్చుకొని అది చచ్చిపోవడం ఎలాంటిదో మనం అందరము కూడా అంతటా ఆకాశం నిండి ఉంది అన్నాం. ఆకాశం నుంచి మనం వచ్చాము అన్నాం. ఆకాశం లేని చోట ఎక్కడ, ఆకాశం అంతటా ఉంది అంటే నా స్వస్వరూపం మొట్టమొదట పరమాత్మ నుంచి వచ్చింది, అంతటా ఉంది అనే కదా. అంతటా ఉన్నటువంటి నేను అంతటా ఉన్నాను, ఆ నేనుని నేను అని మర్చిపోయి ఈ శరీరమే నేను అనుకోని మీ ఎదురుగుండా ఉన్నవాడిలో ఉన్న చైతన్యము నీలో ఉన్న చైతన్యము ఒకటే అనే విషయం మర్చిపోయి ఆ కుక్క ఎలా అర్థం మీద పడి కొడుతోందో ఎదుటివాడిని ఏడిపిచ్చ తిట్ట అసూయలు రోషాలు ద్వేషాలు కోపాలు అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలని ఆ కుక్కలాగానే బయట చూపించి దీకి బరికి ఇబ్బంది పెట్టి ఏమీ తెలియక ఆ కుక్క ఎలా అయితే చచ్చిపోతుందో పుట్టినటువంటి ప్రతి మనిషి తన స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా ఆ కుక్క చచ్చినట్టుగానే ఎదుటివాడిలో ఉన్న చైతన్యం నాలో చైతన్యమే తప్ప తోలుకిత్తైనటువంటి ఈ శరీరంలో ఏమీ లేదు అని తెలుసుకోక అజ్ఞానంతో అది వేరు ఇది వేరు, ముందున్నది వేరు నేను వేరు అని నిరంతరం ఆ కుక్కలాగా పుట్టుకు చస్తున్నాం తప్ప సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఏనాడు సత్యం తెలుస్తుందో అప్పుడు విద్వేషాలు లేవు. భారతదేశంలో పూర్వం ఇలాంటి ఉపన్యాసాలు చెప్పబట్టి ఇలా ధర్మాన్ని ప్రచారం చేయబట్టి ఈ దేశంలో ఈ గడ్డ మీద వేదమన్నా దేవతలన్నా గౌరవము స్వస్వరూపానుసంధానము నేను తెలుసుకోవాల్సిందేమిటి, మానవున్నై పుట్టి నేను సాధించాల్సిందేమిటి అనేటటువంటి లక్ష్యాలను తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఋషులు అలాంటి జ్ఞానాన్ని మనకు అందించారు కాబట్టి మనం సుఖంగా ఆనందంగా ఏది వీసే దానితోటి తృప్తిగా పూర్వం బతికాము. ఇవాళ ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఏ రకమైనటువంటి డబ్బు వచ్చినా ఏం జరిగినా
మన లోపల తృప్తి అనేటటువంటిది లేకపోవడానికి, రాత్రికి 10 కాగానే పొద్దున్నే కొత్త కోరికలు పుట్టుకురావడానికి, మొగుడు ఇవాళ చీర తెచ్చిన రేపు మళ్ళీ ఏం చేస్తావు అనే ఆలోచన, భార్య ఇవాళ ఏదైనా వండి పెట్టినా రేపు ఇంకిన్ని రకాలు వండి పెడుతుంది, దీనితో ఎలా పని చేయించుకోవాలి, అది పరస్పరమైనటువంటి ఆ సాంసారికమైన బంధాలను వదిలిపెట్టి, దాంట్లో ఉండే సత్యాలన్నింటినీ వదిలిపెట్టి కేవలం మిథ్యతో ఈ క్షణం నా ఆనందం కోసం నేను బతుకుతున్నాను అనే ఆలోచనతో ఈ శరీర భ్రాంతితో బతుకుతున్నాం కాబట్టి సంసారాలు అనేటటువంటివి కూడా చిన్న భిన్నంగా ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. కొత్తగా ఇక్కడ చిన్నపిల్లలు, ఆడపిల్లలు కూడా, మగపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నారమ్మా, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ మాట మగవాళ్ళు వింటారా, మగవాళ్ళ మాట ఆడవాళ్ళు వింటారా, మొగుడి మాట పెళ్ళాం వినాలా, పెళ్ళాం మాట మొగుడు వినాలా, ఇవన్నీ అక్కర్లేదు. పెళ్ళాం మాట మొగుడు విన్నా పర్లేదు, మొగుడు మాట పెళ్ళాం విన్నా పర్లేదు. ఎటొచ్చి వీళ్ళిద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకుండా ఉంటే చాలు. ఆ స్థితిలో ఎప్పుడు జీవించాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి, ఆధ్యాత్మికమైన సత్యాలు తెలియాలి, నేను అంటే ఏమిటో తెలియాలి. కలిపినటువంటి తల్లిదండ్రులు వేద మంత్రాలను తీసుకొచ్చి ఎందుకు కలిపారు అనే విషయం తెలియాలి. ఇవన్నీ తెలిస్తే తప్ప సంసారాలు అనేటటువంటివి సుఖంగా ఉండవు. మనందరికీ రేపు ఇక్కడ అయిపోయిన తర్వాత కళ్యాణం చేస్తారుగా, సీతారాములు వచ్చారంటే సీతారామ కళ్యాణం ఉంటుంది కదా, ఆ కళ్యాణం అనేది ఎప్పుడూ మన లోపల జరగాలి. తల్లిదండ్రులు తాళి కట్టిస్తున్నారు, మొగుడు వచ్చి పెళ్ళాం మెళ్ళ తాళి కడుతున్నాడు. ఏమంటున్నాడు కట్టేటప్పుడు? బ్రాహ్మణుడు మంత్రం చదువుతాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే వం జీవ శరదాం శతం. ఇక్కడ ఈ మంత్రం యొక్క అర్థం తెలుసమ్మా, ఎంత గొప్ప అర్థమయ్యా అంటే, ఎక్కడ కడుతున్నారు ఈ తాళిని? కంఠే బధ్నామి, వెనకే కదా కడుతోంది, కంఠంలోనే కడుతున్నారుగా. ఏ మంగళసూత్రం కంఠంలోనే ఎందుకు పెట్టాలండి? చేతికో, కాలుకో, నడుముకో లేదు. నా మొగుడు ఎప్పుడు అట్ట కాళ్ళ కింద తొక్కినట్టు ఉండాలని అరికాలుకో ఎక్కడో కట్టచ్చుగా, ఈ మెళ్ళలోనే ఎందుకు కడుతున్నారు అంటే, మెళ్ళలో కట్టడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, ఈ కంఠానికి పైన గుటక వేస్తే మంచి బతుకున్నాడు, గుర్తుంచుకోండి అమ్మా, లేకపోతే గుటకాయ స్వాహ అంటారు. ఈ గుటకే మనిషి బతికున్నాడా మరణిస్తాడా అని చెప్పేటటువంటిది. ఈ గుటక ఆపితే ప్రాణ అపాన దాన ఉదాన సమానాలని 5 వాయువులు. ఉదానము అనే వాయువు ఆగిపోతే మనిషి యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏవి జీవితంలో పనిచేయవని గుర్తుంచుకోండి. ఇక్కడ ఉంది, జీవుడు ఎక్కడున్నాడు? కంఠం దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ కంఠానికి పైన చెవులు శబ్దాన్ని వింటున్నాయి, జ్ఞానము. కళ్ళు రూపాన్ని చూస్తున్నాయి, జ్ఞానము. నాలుక రుచిని చూపిస్తోంది, జ్ఞానము. ముక్కు వాసనను చూస్తోంది, జ్ఞానము. ఈ స్పర్శ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? కంఠానికి పైనంతా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కంఠానికి కింద చేతులు, కాళ్ళు, ఉపస్థ, పాయు అంటే బలమూత్రాలు చేసేవి. కర్మేంద్రియాలు కేవలం పని మాత్రమే చేస్తాయి, జ్ఞానంతో దానికి సంబంధం లేదు. అంటే జ్ఞానేంద్రియాలన్నీ పైన ఉన్నాయి, కర్మేంద్రియాలన్నీ కింద ఉన్నాయి. ఈ కింద ఉండేటటువంటి కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని నడిపించేటటువంటి శక్తి పరమాత్మ శక్తి, బుద్ధి, చైతన్యము. ఈ బుద్ధిలోకి వచ్చి బుద్ధి చేయలేపరా అంటే నేర్పుతుంది, బుద్ధి చెప్పకపోతే లేవదు. మైండ్ లో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందనుకోగా చేయలేవదు. అదేంటి? మైండ్ కి చెయ్యికి సంబంధం ఏమిటి అంటే, ఈ బుద్ధి, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలని మొత్తాన్ని కాపాడబడుతోంది ఈ కంఠ భాగంలో. ఇక్కడ ఈ ఎలా అయితే కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని ఇది కాపాడుతుందో, విడివిడిగా కర్మల్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని పొందుతున్నటువంటి మీరిద్దరూ కూడా, ఎక్కడెక్కడ ఉన్నటువంటి మీరిద్దరూ కూడా ఈ గొంతు ఈ రెండింటిని ఎలా కల్పిస్తోందో, ఈ బుద్ధిని, ఈ కర్మేంద్రియాల్ని ఎలా కలుపుతోందో దాని ఆదేశానికి ఇది వేస్తుంది, ఈ మూలంగానే దానికి తెలుస్తుంది. ఈ రెండు పరస్పరం ఎలా తెలుసుకుంటున్నాయో మీ దాంపత్య జీవితం కూడా కర్మేంద్రియ జ్ఞానేంద్రియాన్ని కలుపుతున్నటువంటి స్థితిలో కలిసి ఉండాలి అని కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఇక్కడ ఏం తెలియాలంటే, భర్త మనస్సులో ఏముందో భార్య నోట్లోంచి అది రావాలి, భార్య మనస్సులో ఏముందో భర్త నోట్లోంచి అది రావాలి. అలా రావాలి అంటే ఈ భాగంలో వాళ్ళు కలవాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బయటకు చేసే పనైనా, లోపల చేసే ఆలోచనైనా
ఈ రెండింటినీ కలిపేటటువంటి భాగం. ఆలోచనలు, కర్మలు ఈ రెండు మీరిద్దరూ కలిసి చేయాలమ్మా అనే విషయాన్ని చెప్పడానికి కంఠే భద్రామి సుభగే జీవ శరదాంశకం. మీ 100 సంవత్సరాలు అలా, నేను 100 ఏళ్లు బతికున్నాను అని చెప్పడానికి గుర్తేమిటి? నా పెళ్ళాం మెళ్ళలో ఉన్న మంగళసూత్రమయ్యా. అంటే నేను బతికానా చచ్చానా అంటానికి గుర్తేమిటి? భార్య మెళ్ళలో ఉన్న మంగళసూత్రం. దాన్ని తీసి నా మొగుడు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎప్పుడు మెళ్ళలో వేసుకుంటే మొగుడు బతికున్నాడు అని చెప్పడానికి గుర్తేమిటి? మంగళసూత్రము. మన జీవ, నేను ఈ 100 ఏళ్ళు నేను బతికున్నాను, నా భార్య మెళ్ళలో మంగళసూత్రం ఉంటే నేనున్నట్టు, అది పోతే నేను లేనట్టే అని మొత్తాన్ని సర్వస్వాన్ని అర్పించేయాలి మగవాడు. కాబట్టి భార్యాభర్తల సంబంధము ఒకళ్ళ జీవనానికి సంబంధించింది. ఆ జీవనంలో మార్పు వస్తే వీళ్ళల్లో మార్పు వస్తుంది, దీంట్లో మార్పు వస్తే వాళ్ళల్లో మార్పు వస్తుంది. వీళ్ళు బలంగా ఉంటేనే పిల్లలు మిగతా వాళ్ళందరూ మాట వినేది. తల్లి బలంగా ఉంటేనే భర్తకి ఏదైనా 4 పనులు అయ్యేది, మిగతా విషయాలు జరిగేది. కాబట్టి వీళ్ళిద్దరూ బతికున్నంత కాలం పరస్పరం ఒకరినొకళ్ళు ద్వేషించుకుంటూ ఇంకోటి అనుకుంటూ కొట్లాడుకుంటూ కాకుండా రెండూ ఒకటై ఉండడం కోసం వేదం చేసినటువంటి ప్రక్రియ వివాహ వ్యవస్థ. అది వేద మంత్రాలతో. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ఉండేటటువంటి యువతరంలో పిల్లలు తెలుసుకొని ఉంటే దాంపత్య జీవితము అనేది చాలా సుఖమయంగా ఆనందంగా నడుస్తూ ఉంటుంది. తప్పులు ఎప్పుడూ బయట ఎత్తి చూపించడం అనేది మనకి చాలా అలవాటు. కానీ తప్పులు బయట ఉండవమ్మా, తప్పులు అనేవి మన లోపల ఉంటాయి. భార్య మీద మనకు కోపం వచ్చినప్పుడు మన లోపలికెళ్ళి తప్పుల్ని తీసేసుకోవాలి. భర్త మీద మనకు కోపం వచ్చినప్పుడు మన లోపల ఉన్న తప్పుల్ని తీసుకోవాలి. పాపం పూర్వం ఒక ఆయన ఏం చేశాడయ్యా అంటే, వాళ్ళ ఇంట్లో పడుకుంటే ఆ పరుపులో నన్నులు చచ్చేట్టు కుడుతున్నాయి, చిచ్చి కొన్ని రోజులు పుణ్యక్షేత్రాలకు వెళ్లి పుణ్యక్షేత్రాల్లో చక్కగా ఆనందంగా తిరిగి వచ్చి ఆ పుణ్యక్షేత్రాల్లో వచ్చినటువంటి ఆనందాన్ని మొత్తాన్ని చక్కగా అనుభవించి మళ్ళీ నన్నుల దగ్గరికి వద్దాము అనుకొని సామాన్లన్నీ చుట్టుకున్నాడు. చుట్టుకొని ఆ పరుపుని కూడా మరత పెట్టాడు, పరుపుని కూడా తాడు పెట్టి బిగించాడు, భుజం మీద వేసుకున్నాడు, మొత్తం ఎడ్ల బండిలో వేశాడు, తీసుకెళ్లాడు. తిరుపతి వెళ్ళాడు. తిరుపతిలో అదే పరుపు తెచ్చాడు, దాని మీద పడుకున్నాడు. మళ్ళీ నన్నులు గుర్తున్నాయి. చిన్న నవపుణ్య క్షేత్రాలు ఏవో గొప్పవంటారు, తిరుపతి వచ్చినా కూడా నన్నులు గుర్తులే ఉన్నాయి అన్నాడు. మళ్ళీ తిరుపతి వచ్చి ఇంకో చోటికి పోదామని ఆ పరుపుని మరత పెట్టాడు. మళ్ళీ కాశీ పోయాడు. కాశీలో ఆ తలుపు తీసి మళ్ళీ ఆ తలుపు వేసుకున్నాడు, పడుకున్నాడు. మళ్ళీ నన్నులు గుర్తున్నాయి. తిరుపతే కాదు కాశీ నిండా కూడా నన్నులే ఉన్నాయి అని రకరకాల పుణ్యక్షేత్రాలకు తిరిగి వచ్చి వాడు చివరికి చెప్పింది ఏమిటయ్యా అంటే, నా ఇంట్లో ఏ నన్నులు తెచ్చినాయో ఆ పుణ్యక్షేత్రాలన్నింటిలో కూడా అవే నన్నులు ఉన్నాయండి. ఈ నన్నుల కోసమా నేను ఇన్ని చోట్లకి తిరిగి వచ్చి ఇంత శ్రమపడి ఇంత వ్యయ ప్రయాసల కోర్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టి తిరిగి వచ్చింది అనే మాట చెప్తాడు. కానీ ఇక్కడ మన జీవితం కూడా అంతే. పరికరాలనే విషయాలన్నింటినీ లోపల పెట్టుకొని ఇవే విషయాలని తీసుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళినా కూడా మనస్సు నిలవట్లేదండి. ఆ భగవంతుడి దగ్గర శక్తి లేదు, మహిమ తగ్గింది. ఇదిగో ఇక్కడికి వచ్చిన ఈ గొడవలే, ఈ విషయాలే నా లోపల ఈ అనదడే ఎప్పుడూ పోవట్లేదంటే కాదురా, ఆ పరుపులో నన్నులు ఎలా ఉన్నాయో మీ మనస్సులో కూడా అలాగే రకరకాల నన్నుల్ని పెడుతున్నావు. అక్కడికి వెళ్ళినా ఈ నన్నులే కదా నువ్వు తెచ్చింది, అవి కూడా కుడుతున్నాయి. అక్కడ నన్నులు లేవురా, నువ్వు తీసుకొని వెళ్ళావు లేని నన్నుల్ని. ఈ విషయాలు అనేటటువంటి లంపకాలన్నిటినీ నీ లోపల నింపుకొని నువ్వు వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లాభం లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ పడుకొని వదిలిపెట్టి అక్కడ పడుకున్నట్టుగా ఏ క్షణానికి ఆ క్షణం ఆ ప్రదేశంలో ఎక్కడ ఉండే విషయాలను వదిలిపెట్టి అక్కడ ఉండే భగవంతుడే ధ్యానం చేస్తూ ఎప్పటికప్పుడు విషయాన్ని వదిలిపెడుతూ కనుక పోతే నీకు ముక్తి వస్తుంది. కానీ అలా విషయాలను వదిలిపెట్టకుండా వెళ్తే అదే జరుగుతుంది. భార్య భర్తను చూసేటప్పుడు వీళ్ళ లోపల విషయాలను పెట్టుకోనే భర్తను చూస్తున్నారు. భర్త భార్యను చూసేటప్పుడు వాడి లోపల విషయాలను పెట్టుకోనే వీళ్ళని చూస్తున్నారు. విషయం అదే ఉంది. నువ్వు ఎన్ని చోట్ల వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి రాదు. ఇరువురు లోపల ఉండే కల్మశాలను తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ గౌరవములే భావాలు పెంచుకొని చూస్తే పిల్లలు తల్లిదండ్రులైనా పిల్లలైనా భార్య భర్తనైనా అత్తమామల్ని కోడళ్ళైనా కోడళ్ళని అత్తమైనా ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటూ ఒకరినొకళ్ళు లోపల కల్మశాలను తీస్తే సంబంధాలు బాగుండి
కుటుంబాలన్నీ కూడా ఆనందంగా బాధ్యతాయుతంగా ఉంటాయి తప్ప అవన్నీ వదిలిపెట్టి మనం ఏదో జీవిస్తూ ఉన్నాం. అలా కాకుండా చక్కగా ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా భారద్వాజ శర్మ గారి. గట్టిగా ఉండాలి మనందరి కరతాల ధ్వనులతో. నాకు మా వాసు గారు ఫోన్ చేసి గురువు గారు మీరు 5 స్థానాలకి వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్పాలి అని నిజంగా చెప్పాలి అంటే శృంగేరి వచ్చాను. మొత్తం బెంగళూరు శృంగేరి అన్ని తిరిగి వస్తాను అని నాకు వాస్తవానికి కూడా కొంచెం తక్కువగా ఉంది. కానీ ఆయన మాట తీసేసేటటువంటి ఆ అలవాటు నాకు లేదు. ఎప్పుడు ఆయన మాటంటే చాలా గౌరవం. నాకు వాసు గారు అడిగారు అంటే నేను చాలా ఇస్తాను. అయితే మరి ఏంటండి ఊళ్ళో జనం ఉంటారా వింటానికి అంటే అది ఒక్కటే అనకండి. అది 2000 గడప చెప్పుకోవడానికి కానీ వచ్చేటటువంటి వాళ్ళు ఎంతమంది అని అడగద్దు అని చెప్పి నేను అన్నారు. పర్వాలేదండి, జనం వస్తే జనానికి చెప్తా, లేకపోతే జనార్దనుడికి చెప్పుకుంటాను, ఏం నష్టం లేదు. మీరు పిలిచారు కాబట్టి మీకోసం వచ్చి నేను చెప్తాను అన్నా. కానీ ఇంతమంది జనం రావడం ఇంత ఆనందంగా కూర్చోవడం అనేది నాకు దృష్టిగా ఉంది. నాకు జనమే కావాలి అంటే రైల్వే షాప్ వస్తే జనం పోతారా, ఓ నక్సల్ షాప్ పట్టాలి జనం పోతారా, ఏమా పోలీస్ స్టేషన్ల కంటే జనం పెడతారా, ఎందుకు ఆ జనం అమృతాంజనం అయినటువంటి వాడు ఒక్కరు ఉంటే చాలు. యోగ్యమైన ఇంతమంది మహిళా వాళ్ళు ఇంతమంది చక్కగా ఈ ఊరిలో వచ్చి చక్కగా ఉపన్యాసాలు మీ అందరికీ కూడా నేను శిరసా భగవంతుడు ఆడపత్రాలకు ప్రార్థన చేస్తూ మీ ఇళ్లలో అన్ని రకాలైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ప్రేమాలు ఉండాలని చెప్పి మీ శరీరంలో కూడా మీ బుద్ధిలో కూడా ఆ పరమాత్మ నమ్మశాలను తీసి మీ అందరినీ కూడా ఆయన ఉద్ధరించాలి. మీతో పాటు అన్ని కూడా మనందరినీ ఆయన ఉద్ధరించాలి అని మనసా ఆయన పదపద్మాల్ని ప్రార్థిస్తూ నిత్యము భగవంతుణ్ణి మాత్రం వదిలిపెట్టకుండా పిల్లల్ని తీసుకురండి. పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళతో అభిషేకాలు చేయించడము, నమస్కారం చేయించడము, రోజు అంత ప్రసాదం మనమందరం అనుకోని భగవంతుడి దగ్గర ప్రసాదం పెడితే పిల్లలు వస్తారు. వాళ్ళకి ప్రసాదాలు పెట్టడం, ఈ భగవత్ తత్వాన్ని చెప్పడం, ఇక్కడ ఉండే మహాత్మ్యాన్ని చెప్పడం లాంటివి చేస్తే, మహాత్ముల్ని పిలిచి ఉపన్యాసాలు ఇప్పిస్తే వాడికి చిన్న వయసు నుంచి తల్లిదండ్రులు అంటే గౌరవము, తల్లిదండ్రులకి పిల్లలు అంటే గౌరవము, ఈ మొత్తము కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే మనమందరం గుడి కేంద్రం చేసుకొని ఈ గుడి దగ్గరికి వచ్చి దానికి మంచి కార్యక్రమాన్ని కనుక పెట్టుకుంటే పిల్లలకు అవసరమైనటువంటి మంచి విషయాలు అనేకం తెలిసి ప్రేమలు ఆప్యాయతలు అనేవి పెరుగుతాయి. గుడిలో భగవంతుణ్ణి శరీరం లోపల మనస్సు లోపల ఉన్న భగవంతుణ్ణి ఏనాడు వదిలిపెట్టకండి. వాడిని గట్టిగా పట్టుకొని ఉండండి. శరీరం అశాశ్వతమైంది. నిన్న ఉన్నవాడు ఇవాళ లేడు, ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడనే నమ్మకం లేదు. రేపున్నవాడి పరిస్థితి ఎల్లుండేదో వాడికి తెలియదు. కాబట్టి అశాశ్వతమై క్షణభంగురమైనటువంటి ఈ శరీరాన్ని భగవంతుణ్ణి పొందడం కోసం ప్రయత్నం చేసి ఆ పుణ్య కార్యక్రమాల నుంచి మీరు బయటికి రాకండి. పిల్లల్ని కూడా కాస్త గుళ్ళ వైపు దేవుడి వైపు తిప్పేటటువంటి ప్రయత్నం చెయ్యండి. చెయ్యకపోతే ఇవాళ ఈ ధర్మం ఇంత గొప్పదైనా వాడెక్కడో బయటికి వెళ్ళినప్పుడు వాడి మనస్సులోకి చిన్నప్పటి నుంచి మనం లేకపోతే వాడి మనస్సులోకి వేరే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ప్రవేశపెడతారు. అది కనుక పెడితే ఇక తగ్గినాలు లేవు, పెండాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, పేరంటాళ్ళు లేవు, వాళ్ళ ఏమీ లేవు. మట్టి మశానం లేకుండా ఈ వంశము దైవం నుంచి దూరమై ఆ దైవము చే ఎప్పుడూ అనుగ్రహం పొందినటువంటి స్థితికి వస్తుంది. పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా గుళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ ఉండే సంస్కృతిని వాళ్ళకి నేర్పించకపోతే వాళ్ళు భవిష్యత్తులో ఈ ధర్మాన్ని కాపాడుకోకపోతే వేరే ధర్మాలకి బానిసలై వేరే ఎక్కడెక్కడో పుట్టినటువంటి ఆ మతాల్లో ఆ దేశం వాడు ఏది చెప్తే అది గొప్పది అనుకుంటాడు. ఆ దేశాలని గొప్పగా చూసి ఈ దేశం మీద ఉండేటటువంటి ప్రేమ, భక్తి, గౌరవం కూడా దూరమై విదేశాలు ఎక్కడో అతి పవిత్రమైన స్థలం మనం పాపిస్తూ భూమిలో పుట్టాము అని అనుకునేటటువంటి ప్రమాదం ఉంది. కర్మభూమి, జ్ఞానభూమి అయిన ఈ భారతదేశంలో పుట్టడం అనేది మన ఎన్నో కోట్ల జన్మల సుకృతంలో అని చెబుతూ ఈ జన్మ ఇక్కడికి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి సదా రుణపడి మన పిల్లల్లో కూడా ఈ దేశభక్తి అనేది నింపాలి. అంటే ఈ దేశంలో ఉండే దైవం యొక్క భక్తిని నింపకపోతే దేశభక్తి వచ్చే అవకాశం లేదు. హిమాలయాల్లో వాడు రాముణ్ణి పూజిస్తున్నాడు, మనం పూజిస్తున్నాం.
ఆ రామాలయానికి వెళ్తే అతన్ని చూసి గౌరవిస్తాం. కానీ ధర్మం మారితే ఇక్కడ రామాలయంలో చూసినా హిమాలయాల కింద ఎక్కడికక్కడ మనం విభజనై ఈ దేశంలో ఉండేటటువంటి ఐక్యత మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నాగాలాండ్ లో మా క్రిస్టియన్స్ సంఖ్య 90% వచ్చిందండి. మాకు ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఇవ్వండి అని అడిగేటటువంటి స్థితిలో వచ్చి అక్కడ గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ధర్మాన్ని పిల్లల్లో కనుక ఇప్పుడు నేర్పించకపోతే భవిష్యత్తులో నరకాన్ని చూసేటటువంటిది కూడా పిల్లలే. అందరూ కలిసికట్టుగా ఈ ధర్మాన్ని నిలబెట్టేట్టుగా పిల్లల లోపల ఎప్పటికప్పుడు ఆ ప్రోద్బలాన్ని నింపాల్సినటువంటిది, ధర్మం పట్ల శ్రద్ధని పెంచాల్సినటువంటి బాధ్యత ఉక్కుపాలతో ప్రతి తల్లి ప్రతి తండ్రి తీసుకోవాలి అని మనసా ప్రార్థిస్తూ ఇలా చెప్పమంటే గంటల తరబడి ఆగకుండా నేను చెప్పుకుంటూ వెళ్తాను. నాకేం మొహమాటం లేదు. కానీ మీరందరూ వచ్చింది చక్కగా అక్కడ ధాన్యాధివాసము, శయ్యాధివాసము, యజ్ఞయాగాదులు, చక్కటి క్రతువులు, ఈ కర్మలు అన్ని జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఆస్వాదించాలని మీరు వచ్చారు కాబట్టి మీ ఆనందాన్ని నేను ఇంతకంటే అధికంగా తీసుకోవాలని అనుకోవట్లేదు. కాబట్టి చెప్పిన మంచి విషయాల్ని మనస్సులో పెట్టుకోండి, ఆచరింపజేయండి. మనస్సు చాలా పవిత్రమైంది, దాన్ని శుభ్రంగా కాపాడుకోండి. దాంట్లో రాగద్వేషాలని రాకపోతే కుటుంబ వ్యవస్థ చాలా ఆనందంగా ఉంటుంది. ప్రేమ మాత్రమే లోపల మిగిలి ఉంటుంది. ఆ ప్రేమను నింపుకొని ద్వేషాన్ని పక్కన పెట్టి అందరినీ ప్రేమమయంగా చూడండి అని కోరుకుంటూ మీ అందరికీ ఆ పరమాత్మ ఆ చక్కటి ఆశీర్వచనాలు ఇవ్వాలని, అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వాలి, శాంతిని ఇవ్వాలి అని మనసా ప్రార్థిస్తూ నా వారికి విరామం. వాళ్ళు ఇక్కడ కట్టినవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ శాశ్వతంగా ఉండేటటువంటి పని చేశారు వాళ్ళు. ఆ భగవంతుడిని ఎప్పుడైతే ఇక్కడ తెచ్చి పెట్టారో మనమందరం ఇక్కడ ఇవాళ ఉంటాం. ఎవరైనా 100 ఏళ్ళు నుంచి జీవించే అవకాశం లేదు. 200 ఏళ్ళు ఆరోగ్యంగా అందరూ ఉండాలి. కానీ తర్వాత ఆ దేవుడి దగ్గరికి వచ్చి అన్ని నీళ్లు పోసి వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ ఆ భగవంతుడికి పూర్తి చేస్తున్నంత కాలము, ఆ భగవంతుడి భూమి మీద ఇక్కడ సుప్రతిష్ఠితమైనంత కాలము ఇక్కడ ఉండి చేసినటువంటి వాళ్ళు, చూసినటువంటి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అందరూ జీవించే ఉంటారు. అది నిజమైనటువంటి జీవితం ఏమిటి అంటే భూమి నాది అయినా భూమి పక్కున నవ్వు. భూమి నాది అని ఎవరైనా అన్నాడంటే వాడిని చూసి భూమి పక్కున నవ్వుతుందట. ఎందుకు నవ్వుతుందంటే అరే నిన్న నాగనేవుడు అన్నాడా, మొన్న నాగనేవుడు అన్నాడు, వాడు అన్నప్పుడు 1,00,000, ఇప్పుడు 35-50 లక్షలు, రేపు కోటైనప్పుడు నాగనేవుడు అంటాడు. కానీ నేను నీకు సంబంధించిన వాడిని దాన్ని కాదు, నాది అంటానికి రేపటి వాడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నీదనే భ్రమలో ఉన్నాం. నేను ఎప్పుడు వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి చెందినటువంటి దాన్ని, నీకు చెందిన దాన్ని కాదు, తాత్కాలికంగా మాయ కనిపించి నాది 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 అని పలికిస్తాను. అందుకనే ఆ మాయలో పడకుండా ఇక్కడ ఉన్ననాడే భూమిని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉన్నవాడు భగవంతుడి కోసం కొంచెం భూమి ఇక్కడిస్తే వైకుంఠంలో వాడికి కొంచెం భూమి ఉంటుంది, అక్కడ కాస్త స్థలం ఉంటుంది. భూమి నాది అని భూమి పక్కున నవ్వు, దానహీను లేచి ధనము నవ్వు. ఎదురు 2,000 రూపాయలు 2,000 రూపాయల కట్టం పెట్టుకొని నా డబ్బులు అని 10 సార్లు లేదా పేటిఎం లోనో ఫోన్ పేలోనో బ్యాలెన్స్ ఉంటుంది, ఆ హిస్టరీ బ్యాలెన్స్ బాగుంది, ఒక 10 లక్షలు అని ఇట్లా చూసుకుంటూ ఉండేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు నాది అనుకుంటే నవ్వుతుందట. అరే పిచ్చివాడా, నిన్న ఇంకోటి అకౌంట్ లో ఉన్నాండ్రా, ఇంకోటి జేబులో ఉన్నాండ్రా, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను, మీ దగ్గర కూడా శాశ్వతంగా ఉంటా అనుకోకు, నా పేరే చెంచల, ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాండ్రా, ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండను. మీ దగ్గర ఉన్ననాడే ₹1 ధర్మం కోసం ఖర్చు పెడితే అది ఫ్రీజ్ చేసి మీ అకౌంట్ లో పెడతారు. కానీ ఊరికినే ఇటు నుంచి అటు మీ సమోసాలు బర్గర్లు లేదు నీ సినిమాలు చూడటానికో పెట్టేటటువంటి ఖర్చులు నేనేదో పుణ్యం కింద మీ అకౌంట్ లో వేయండ్రా. మీ జేబులో ఉండగానే, మీ అకౌంట్ లో ఉండగానే ₹10 ఆ ధర్మం కోసం ఖర్చు పెడితే నేను మీ వెంట ఉంటాను. నీకు వైకుంఠంలో అంత పుణ్యము పురుషార్థము లభిస్తాయి. మీతో పాటు మీ పూర్వీకులకు కూడా, మీ పెద్దలకు కూడా ఆ పుణ్యం చేరుతుంది. మీ పిల్లలకు కూడా ఆ ఆశీర్వచనమే బలమై ముందర రక్షిస్తుంది. కాబట్టి జేబులో ఉండగానే చెయ్యి.
ఏమండి ఆర్థికంగా కూడా నేను కొంచెం బలహీనమే, నా దగ్గర భూమి కూడా లేదు అంటావేమో. కథన వీటిని చూచి కాలుండి నవ్వురా. యుద్ధం చేసేటప్పుడు భయపడి చెట్టు రకాల, కొండ రకాల, పుట్ట రకాల దాక్కుండే వాళ్ళు చూసి మృత్యుదేవత నవ్వుతుందట, రే పిచ్చివాడ, నేను తీసుకెళ్లాలనుకున్నప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నా నా వెంట రావాల్సిందేరా. మాకు తెలుసు, మా ఊళ్ళో ఒక అద్భుతమైనటువంటి మంచి కోటేశ్వరుడు అన్నం తిన్నాడు, బయటకు వచ్చాడు, మా నాన్నగారు చెప్తారు, శుభ్రంగా తిన్నాడు రా, బాగా ఉండేవాడు రా, మీరే చిన్న ఉత్తరే వేసుకొని బయట వాకింగ్కి వచ్చాడు, అయినా ఒక గంట పాముని తీసుకెళ్తూ దానికి కాలు జారింది, వీడి మీద పడి మొహం మీద కాటే 5 నిమిషాల్లో చచ్చిపోయాడు రా. వాడు పోవడానికి వాడేమన్నా కలగన్నాడా, వాడి డబ్బు ఇతరత్వం ఏమైనా కాపాడిందా అంటే మృత్యువు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆగదు. కాబట్టి యుద్ధము వాళ్ళందరూ కలిసి ఇక్కడ చెయ్యాలి అనుకున్నప్పుడు మన దగ్గర ధనం లేకపోతే వాళ్ళ వెంట నలుగురితో ధనం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయ్యా మీరు కనుక చేసినట్లయితే ఈ క్షేత్రం ఏర్పడుతుంది అని వాళ్ళకి బలంగా పక్కన ఉండి ఆ యుద్ధంలో మనం ఎంత సహకరించగలమో అంత సహకరిస్తూ కార్యక్రమాన్ని చేస్తే ఎవరైనా సరే ఈ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసేవాళ్ళు కర్త కారయిత చైవ ప్రేరక హనుమోదక, ఈ నలుగురు చూసి ఆనందించే వాళ్ళు కూడా కనీసం ఏమి చేయకపోతే పిచ్చి రాజకీయాలు చేయకుండా, లేనిపోయిన ఇబ్బందులు పెట్టకుండా భగవంతుడు చక్కగా ఉండేట్టుగా మనమందరం ఒకరికొకళ్ళం పరస్పరం సహకరించుకొని ఏకతాటి మీద కనుక నిల్చుంటే ఇది మహాక్షేత్రం అవుతుంది. ఇది మహాక్షేత్రం ఊళ్ళో మీరందరూ వచ్చి చక్క ఊళ్ళ నుంచి బంధువుల నుంచి అందరినీ మీరు తెచ్చుకుంటే ఇది మహాక్షేత్రం అయితే ఇక్కడే చాలా మందికి జీవనోపాధిని కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అక్కడ తిరుపతి వల్ల ఎంతమంది బతుకుతున్నారు అంటే ప్రత్యక్షంగా 17,000 18,000 ఉద్యోగులు ఉన్నారు, పరోక్షంగా 1,00,000 మంది పైన బతుకుతూ ఉన్నారు. అంటే క్షేత్రాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసి ఈ ఊరిలో మాదేవుడు అని మనమందరం కలిసికట్టుగా ఇక్కడ పక్క ఊళ్ళ నుంచి కూడా ఇక్కడ కోరికలు తీరడానికి జరగొచ్చే స్థాయిలో ఆ భగవత్ శక్తిని కనుక మనం ప్రార్థన చేసి ఇక్కడ ఇచ్చితే అన్ని చోట్ల నుంచి వచ్చిందే ఉపాధిగా మహాగ్రహముగా భగవంతుడు దేవాలయ వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవాలి అనేటటువంటి స్థాయికి మన క్షేత్రాన్ని మనం తేవాలి. రోజు ఏం చేసినా లేకపోయినా తల్లిదండ్రులను చూడటము, మన మిత్రుల్ని, మన వాట్సాప్ని, ఫోన్ని చూడటం ఎంత ప్రధానమో ఒక్కసారి భగవంతుడిని చూడటం కూడా. వాట్సాప్ని బాగా తడిని చూస్తాం కదా, ఎలా చూస్తామని అంటే వాట్సాప్ చూస్తే చిన్నపిల్లలు చేసే డైపర్ గుర్తొస్తుంది. ప్రతి 5 నిమిషాలకు తడి ఏమన్నా వస్తుందా అని తల్లులు డైపర్ ఎట్లా చూస్తారో అట్లా చూస్తూ ఉంటారు వాట్సాప్. నువ్వు అంటే ఇట్లా తడిని అలా భగవంతుడిని కూడా లోపల నుంచి తడిని చూస్తూ ఉండాలి. యోగజ్ఞానం కుదిరినప్పుడల్లా వచ్చి మనం చూస్తూ ఉండి ఆ గొప్పతనాన్ని మనం అనుభవించి నలుగురికి చెప్తే నలుగురు కూడా వచ్చి ఇది మహాక్షేత్రం అవుతుంది. అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఊళ్ళోనే మనం అజాగ్రత్తగా ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని ఉండి దీన్ని అభివృద్ధి చేసుకోక బయట ఎవడో వచ్చేదో చెయ్యాలి అనుకోవటం అజ్ఞానం అవుతుంది. కాబట్టి ఊళ్ళో అందరూ అంటే ఇప్పుడు నా ముందు ఉండేటటువంటి 100 మంది వీళ్ళకే కాదు నేను చెప్తోంది, మైకులో మాట్లాడేటటువంటి ఊరు ప్రజలందరికీ కూడా నేను చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే భగవంతుడిని వదిలిపెట్టండి, ఎప్పుడు ఆయనని ప్రార్థిస్తూ ఉండండి, ఆశ్రయించండి. మీరందరూ కూడా చల్లగా ఉండాలని ఇక్కడ కాబట్టి ఆయన చల్లగా చూడాలి, మనం చల్లగా ఉండాలి అని కోరుకుంటూ మన పరమేశ్వరుణ్ణి చూడండి. అవకాశం ఉంటే అలాగే సూర్యాపేటలో ఆ సూర్యనారాయణ స్వామి వారిని కూడా మనం అందరం చూసి ధరిద్దామని చెప్తూ ఈ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా రాజకీయాలు అనేటటువంటిది దూరం పెట్టుకొని ఇది వేరు అది వేరు ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టుకోకుండా మనం అందరం పరమేశ్వరుడికి చెందినటువంటి పార్టీ వాళ్ళం, మనం అందరం విష్ణుమూర్తికి చెందిన పార్టీ వాళ్ళం, మనం అందరం ఆంజనేయ స్వామికి చెందిన పార్టీ వాళ్ళం. మనము ఆయన కోసం పనిచేసేటప్పుడు భౌతికమైన రాజకీయాలు మనకొద్దు. ఇది ఊళ్ళో అందరికీ కూడా, వాళ్ళకే కాదు నాకు కూడా, లేని రాజకీయాలను ఇక్కడ తెచ్చుకోకుండా భగవంతుడు మనల్ని అందరినీ శుద్ధి చేయాలి, మన కుటుంబాల్ని మంచిగా ఉండాలి. పరాయి వాడు ఎవడూ లేడు. పైన పెద్ద పార్టీల్లో పెద్దవాళ్ళందరూ బాగా సాయంత్రం అయినప్పటికీ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. మనం కూడా అలా భగవంతుడు అనేవాడిని మధ్యలో పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ బయటికి వెళ్ళాక ఏం రాజకీయం చేసుకున్నా చెయ్యకూడదు, అది కూడా చేసుకున్నా సంబంధం లేదు. కానీ భగవంతుడి దగ్గరికి మాత్రం అవేమి లేకుండా కేవలం శుద్ధమైనటువంటి మనస్సుతో అంతఃకరణంతో చక్కగా దాన్ని ముందరికి తీసుకెళ్లాలని అలాంటి వాళ్లే ఇక్కడ ఉన్నారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నా వాడికి విరామాన్ని ఇస్తూ స్వస్తి.
ధన్యవాదాలండి. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైనటువంటి సమయాన్ని నాకు కేటాయించినందుకు ఐదుపావుల గ్రామస్తుల తరఫున అందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. చాలా సంతోషంగా ఉందండి. ఇది కన్నుల పండుగగా ఉంది. మీ యొక్క పాద స్పర్శతోనే ఈ యొక్క మా యొక్క జన్మ ధన్యమైంది అనుకుంటున్నామండి. అయ్యా ఒక్కసారి గట్టిగా కమిటీ మెంబర్లు ఒకసారి ముందరికి వచ్చి గురువు గారికి చిరు సత్కారం అండి. కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి వేదిక దగ్గరికి వచ్చి బంగారేశ్వర గారికి చిరు సన్మానం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. కమిటీ సభ్యులందరూ కూడా రావాలి. పేరు పేరున తెలియపరుస్తున్నాం. సప్తపాయావృన్నాయంతే స్వాద్యో భోమనాసాదే వయందా. ఈ యొక్క ప్రధాన బ్రహ్మడు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వారి యొక్క ఆశీస్సులు అందరూ తీసుకోవాలండి. ఇటువంటి కార్యక్రమం జరగటం, అలాగే శర్మ గారి యొక్క ప్రవచనామృతములు వినడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఇంకా జరగాలని ఈ ఐదుగామ గ్రామంలో ఈ ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్కరు నిదానంగా ఇక్కడ కమిటీ సభ్యులందరూ అక్కడ పుష్పాదివాసం కళాదివాస కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా తెలిపింది. మీరు అక్కడ తీసుకొని తొందరగా వచ్చేసేయండి. అక్కడ అయ్యగారికి కూడా చెప్పండి, మీకు ప్రయారిటీ ఏమన్నా నేను ఫోన్ చేస్తే కానీ మీరు దాన్ని మీద చూసుకోండి. ఇక్కడ చూడు ఒకసారి
400 దేవుడికి మీరు తెచ్చిన పూలు కానీ పండు కానీ దండం పెట్టాలి. వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర పోయి మీరు తెచ్చిన పండ్లు పూలు అక్కడ పెట్టేసి దండం పెట్టుకుని వెళ్ళాలి. విగ్రహాల దగ్గర పెట్టి వెళ్ళాలి. చెప్పు తీసుకురా అన్ని దగ్గర కమిటీ సభ్యులు ఆ గుడి ధర్మగిరికి రమ్మంటున్నాడు అయ్యగారు. పొలం అక్కడ సమర్పించాలంట. అయ్యగారు రమ్మంటారు కమిటీ సభ్యులు కానీ మనం ఎవరు సేవ చేసే వాళ్ళు పైకి రమ్మంటారు. ఆ దేవుళ్ళకి పొల పూలొస్తున్నారు సార్. అర్థమైంది సార్. అయ్యగారు రమ్మంటారు ధర్మగిరికి.
నిత్య మహాశయుడు దయచేసి పన్ను పెట్టిన వాళ్ళు పక్కన జరగాలండి. మిగతా వాళ్ళకి అవకాశం కల్పించండి. పవన్ కుమార్ శర్మ గారు కొన్ని పనులు తీసుకొని ఇక్కడికి స్టేజ్ ఇక్కడికి రావాలండి. ముఖమండపం దగ్గరికి. హలో హలో దయచేసి అందరూ ఒక రౌండ్ తిరిగిన వాళ్ళందరూ అందరూ దయచేసి ఇక్కడ దయచేసి ఒక చుట్టూ తిరిగిన వాళ్ళందరూ కిందికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అందరూ కిందికి వెళ్ళాలి. దయచేసి కళానివాసం పుష్పనివాసం చేసిన వాళ్ళందరూ కిందికి వెళ్ళాలి. దయచేసి వెళ్ళండి. వెళ్ళండి. ఓ మామ అయ్యో హలో భక్తులు దేవుడికి ఏదో ఒక పనులు సమర్పించండి. మాకు మ్యాంగో కావాలి, దానిమ్మ కావాలి, యాపిల్ కావాలంటే ఎనగొట్టేయమ్మా. దేవుడికి ఒక పన్ను సమర్పించామా అంటే నాకు యాపిల్ చేసి ఇస్తా అంటాం. ఒక పన్ను సమర్పించండి అంతే. హలో దేవాలయ కమిటీ సభ్యులు గణితమ్మ దగ్గరికి రావాలండి. దేవాలయ కమిటీ సభ్యులు గణితమ్మ దగ్గరికి రావాలి. హలో పుస్తక గారు రావాలండి గణితమ్మ దగ్గరికి. కమిటీ సభ్యులు అంటే దేవాలయ కమిటీ సభ్యులు అలాగే ఇక్కడ పనిచేసే వారు ఉంటారో వాళ్ళందరూ వచ్చి గణేశ్వర దగ్గరికి రమ్మంటారు. అయ్య గారు పురోహితుల వాళ్ళు రండి, త్వరగా రండి. ఇక్కడంతా త్వరగా రావాలి. పెద్ద మనుషులు గుడికి సంబంధించిన పెద్ద మనుషులు అందరూ ఇక్కడ రావాలి.
సభ్యులు అందరూ సారు లోపల ఉన్నారంతా బయటికి రమ్మంటుంది అయ్యగారు త్వరగా రమ్మంటుంది. అన్న మైక్ సౌండ్ పెట్టామా లోపలికి వినపడుతుంది వాళ్ళకి. ఓ మైక్ సౌండ్ అన్నా ఆ గర్భగుండ సౌండ్ పోవట్లేదు. అది వినపడుతుంది. గర్భగుండలో ఉన్నవారు పెద్ద మనుషులంట అయ్యగారు గోస్వామి దగ్గరికి రమ్మంటుండు. దయచేసి త్వరగా రండి, సమయం మించిపోతుందంట. మీరు త్వరగా వస్తే గోస్వామానికి కంపెనీ త్వరగా రండి, అయ్యగారు మీకు వెయిటింగ్ ఇక్కడ. అదే గారు ఎక్కడ రావాలి?